వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టినారు స్పెషల్ గెస్ట్ ఆర్యన్ గారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అదేవిధంగా కోచ్గా, ఒక మెంటర్గా కొన్ని వందల మందికి ఒక మంచి ప్రాపర్టీ ఇచ్చిన వ్యక్తిగా ఈరోజు మన ముందు ఉన్నారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రాజేష్. నమస్తే అండి లక్ష్మణ్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీరు పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. నేను కూడా మీ ఇంటర్వ్యూ చాలా చూశాను. చూసిన తర్వాతే ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ మా స్టూడియోకి తీసుకుని రావాలని చెప్పి కూడా ఈరోజు తీసుకుని వచ్చాను. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా సేల్స్ కన్నా ఫస్ట్ కస్టమర్కి ఎంతవరకు ఏం కావాలనేది కూడా మీరు చెప్తున్నారు. ముందుగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది రియల్ ఎస్టేట్ రంగంలో? దీనికన్నా మీరు ముందు ఏం చేస్తుండేవాళ్ళు? నాది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే నాది ఎంఎస్సీ ఫిజిక్స్. నేను ఫార్మర్ కుటుంబం నుంచి వచ్చాను, రైతు కుటుంబం నుంచి. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. తర్వాత హైదరాబాద్లో ఒక కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్ కింద వర్క్ చేశాను. ఓకే. దెన్ అది అయిన తర్వాత ఈటీవీ ఛానల్, నెక్స్ట్ టీవీ5, టీవీ9 ఇలా మీడియాలోకి రావడం జరిగింది. మీడియా రంగంలో అనుభవం ఉంది. ఎస్ సార్. సో అంటే ఒక యాడ్ చూసి వెళ్ళడము, అక్కడ నేను సెలెక్ట్ అవ్వడము, దాని నుంచి ఈ మీడియా రంగంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీడియా రంగంలో ఒక చాలా కాలం క్రితమే ఒక 1 lakh శాలరీ ఉన్నప్పుడే నేను ఆ మీడియా రంగానికి ఇచ్చేసి, అంటే డ్రీమ్స్ బిగ్ అనమాట. నా డ్రీమ్స్కి నాకు వచ్చే శాలరీకి సరిపోవట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఏ ఇయర్ మీరు చెప్పేది? 2012 అండి. 2012 నేనేంటంటే ప్రోగ్రామ్ హెడ్. అంటే నా కింద చాలా మంది వర్క్ చేస్తారు. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడము, అవుట్పుట్ చూడటము చాలా కష్టమైన పని కూడా. అది కూడా ఏ చిన్న ఇష్యూ వచ్చినా నన్ను అడుగుతారు అన్నట్టు వాళ్ళు. సో దాని తర్వాత ఏం చేశానంటే బిజినెస్లోకి స్టార్ట్ అయ్యాను. నా ఫస్ట్ బిజినెస్ ఏం చేశానంటే ట్రావెల్స్ బిజినెస్ ఉంది. దాని తర్వాత యాడ్ ఏజెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, వెబ్సైట్ డిజైనింగ్. సో ఈ మూడింటిని కలిపి థ్రస్ట్ అయ్యాను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద రన్ చేశాను. సో ఐ హ్యావ్ గాట్ ఎ గుడ్ ఆపర్చునిటీస్. చాలా తక్కువ టైంలోనే అమెజాన్, జిఎంఆర్, హుండాయ్ పెద్ద పెద్ద కంపెనీలకి వర్క్ చేశాను. సో బిజినెస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సక్సెస్ ఎలాగ వస్తుందో ఏదో ఒక టైంలో లాస్ కూడా వస్తుంది. లాస్ అవ్వడం జరిగింది. లాస్ 10 lakhs, 20 lakhs, 30 lakhsకి వచ్చింది. సో నేను చూసుకునేసరికి దాని ఇంట్రెస్ట్లు ఇవన్నీ చెక్ చేసుకుంటే 40 lakhs అయిపోయింది. దీని నుంచి బయటపడదామని ఏం చేశానంటే ఆర్గానిక్ అంగడి అని ఒక ఆర్గానిక్ స్టోర్ స్టార్ట్ చేశాను. మన కుకట్పల్లిలో స్టార్ట్ చేశాను. స్టార్ట్అప్ లాగా ఒక దాంట్లో ఏంటంటే ఒక గ్లాస్ మెటీరియల్తో పెద్ద బిగ్ షాప్లా పెట్టాను. దాంట్లో మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, ఆర్గానిక్ బేస్డ్ అన్ని, ప్రతిదీ కూడా పెస్టిసైడ్ ఫ్రీ ఉన్నదన్నమాట. సో అది స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాతకి మళ్ళీ దానికి లాస్ రావడం స్టార్ట్ అయింది. ఈ 40కి ఇంకొక 20 యాడ్ అయింది, 60 అయింది. తర్వాత ఈ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కలుపుకుంటే 65 వరకు వచ్చిన తర్వాత ఒకనొక పొజిషన్లో స్టాప్ అయిపోయింది. అంటే ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి? 65 lakhs ప్లస్ ఇంట్రెస్ట్లు ఆఫ్ 3 rupees ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లో అడగలేము దీన్ని అంతటిని. సో ఎలా బయటపడాలి అనే టైంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. సో రియల్ ఎస్టేట్ రంగం నన్ను ఎలా ఆదుకుంది అంటే, సో ఫస్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో అందరూ కూడా లక్షలో సంపాదించవచ్చు అని చెప్తుంటే నేను కూడా నమ్మలేదు. అంటే ఇదంతా చెప్తారు కానీ నిజంగా లక్షల్లో సంపాదించవచ్చా అని. సో ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ సేల్ చేస్తే ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. బట్ నాకు నమ్మకం కలగలేదు. బట్ ఒకటే ఆపర్చునిటీ ఏంటంటే ఒక ప్లాట్ సేల్ చేస్తే 17 నుంచి, అంటే ఇంకా పెద్ద ప్లాట్ సేల్ చేస్తే 1 lakh ఇలా మీకు వస్తుందని చెప్పి 1 lakh ఎప్పుడో వచ్చింది కదా, వచ్చేసింది. అంటే 1 lakh వస్తుందని చెప్పినప్పుడు ఒకటే అనిపించింది, మనం మంత్లీ పని చేస్తే వచ్చే 1 lakh 2 lakh కంటే కదా ఇక్కడ టైం బీయింగ్ ఏం లేదు. అంటే 3 daysలో సేల్ చేస్తే 1 lakh వస్తుంది, ఇంకో 1 week ఇంకొక సేల్ చేస్తే ఇంకో 1 lakh వస్తుంది. ఇక్కడ నాకు ఆపర్చునిటీ ఏం కనబడింది అంటే నా 65 lakhs అప్పుని 65 సేల్స్ చేస్తే అయిపోతుంది అనే కాన్ఫిడెన్స్ కలిగింది. అంటే ఇంక ఆ మీటింగ్లో ఏది ఎక్కలేదు. సేల్ 1 lakh, సేల్ 1 lakh, ఇది మాత్రమే నాకు మైండ్కి ఎక్కింది. దెన్ అప్పుడు నేను ఏం చేశానంటే నాకు ఏబిసిడీలు రావు దీంట్లో, స్క్వేర్ యార్డ్, స్క్వేర్ ఫీట్ అసలు ఎప్పుడు దాని గురించి తెలుసుకునే నాకు అవసరం కూడా రాలేదు. సో మాకు పొలాలు ఉన్నాయి కానీ దానికి ఎప్పుడు వెళ్ళింది లేదు, దాంట్లో స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్ ఎప్పుడు తెలుసుకున్నది లేదు. బట్ ఫస్ట్ టైం అక్కడ అవసరం వచ్చింది, నేర్చుకున్నాను. కొంత యూట్యూబ్లో నుంచి నేర్చుకున్నాను, కొంత అక్కడి నుంచి నేర్చుకున్నాను. సో ఫైనల్గా ఏం చేశానంటే తక్కువ టైంలో గ్రాస్ప్ ఎక్కువ చేశాను. స్టార్టింగ్ విత్ మై ఫ్రెండ్స్తో జర్నీ చేసి నేను ఇందులో ఉన్నాను, ఇందులో నీకు సజెస్ట్ చేయగలను అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరితోని నేను ఇందులో ఉన్నానని చెప్పాను. నెమ్మదిగా నా రోజు డైలీ స్కెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ ఒక కస్టమర్ని తీసుకెళ్ళడం. సైట్లు ఎప్పుడు కూడా 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. 1-2 గంటలు జర్నీ చేసి కస్టమర్కి చూపించడం, నో అంటే మళ్ళీ అదే స్మైల్తో తిరిగి తీసుకురావడం, మళ్ళీ ఇంకో కస్టమర్ని తీసుకురావడం, అంటే రోజులో నేను 10-12 hours కాదు 16 hours వర్క్ చేశాను. కానీ నాకు పెద్ద రిజల్ట్ ఏం కనిపించలేదు. 15 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది, వస్తున్నారు, చూస్తున్నారు, చెప్తానని వెళ్ళిపోతున్నారు. అంటే ఈ ఫీల్డ్ మనకు సెట్ అవుద్దా లేదా అని ఒక పక్క నుంచి కూడా ఉంది.
దెన్ నా ఫస్ట్ సేల్ స్టార్ట్ అయింది. అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్లోనే డాక్టర్ దీప్తి అని ఒక మేడంకి నేను సేల్ చేశాను. సేల్ చేసిన వెంటనే నాకు ఒక పేమెంట్ ఏదైతే ఉందో అది వచ్చింది, 1 lakh కనిపించింది. దెన్ నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, జస్ట్ ఇది మనకు సెట్ అవుతుంది అని. దెన్ నేనేం చేశానంటే నెంబర్ ఆఫ్ సైట్ విజిట్స్ పెంచాను, ఎక్కువ మంది కస్టమర్ని కలవడం, ఎక్స్ప్లెయిన్ చేయడము, సైట్ విజిట్స్ తీసుకెళ్ళడము. ఇలా చేయగా మీరు బిలీవ్ మీ అన్నట్టు, అంటే ఎంత కష్టపడ్డామంటే 15-16 hours కష్టపడ్డాను. ఒకటే వ్యూ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్నాను. 7 monthsలో 65 lakhs అప్పు తీర్చానండి నేను. 7 monthsలో టోటల్ 65 lakhs అప్పు తీర్చాను. నాకు ఏదో సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, ఇన్ని ఫోటోలు ఇవ్వడానికి ఎక్కువ ఈ ఒక్క ఫోటోలు ఇచ్చినట్టు. ఇన్ని సంవత్సరాలు పడ్డా మీరు చాలా జాబ్స్ చేశారు, చాలా అండి. కానీ ఒక రియల్ ఎస్టేట్లో మంచి కిక్ ఇచ్చింది, చాలా కిక్ ఇచ్చింది. నాకు ఇంకొక బాగా అనిపించింది ఏంటంటే నేను ఒక్కనే బాగుపడటం కాదు, నేను ఒక టీం తయారు చేసుకున్నా. వాళ్ళకు కూడా నాకు తెలిసిందంతా నేర్పించాను. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నాం, వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటున్నారు, ఈ పరిస్థితుల్లో మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలి, రండి రియల్ ఎస్టేట్కి అని నేర్పించడం. నెక్స్ట్ వేరే వాళ్ళు లేడీస్ కూడా నా దగ్గర బాగా సక్సెస్ అయ్యారు. కొంతమంది హౌస్ వైఫ్స్, మీరు బిలీవ్ మీ అన్నట్టు నా దగ్గర వర్క్ చేసే హౌస్ వైఫ్స్ మంత్లీ 4.5 to 5 lakhs సంపాదిస్తున్నారు. ఇంట్లో వర్క్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడము, వాళ్ళు మళ్ళీ వాళ్ళ వర్క్స్ అన్ని చేసుకుని పార్ట్ టైం నా దగ్గర వర్క్ చేసుకోవడం 4.5 to 5 lakhs సంపాదిస్తున్నారు. సింపుల్ లాజిక్ అండి. దీంట్లో డెడికేషన్ ఉన్న వాడికి డబ్బులు వస్తాయి. సింపుల్, హానెస్టీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఈ రెండు కలిసిన పర్సన్కి డబ్బులు అనేది ఆటోమేటిక్గానే వస్తాయి. అది ఫుల్ టైం చేస్తున్నామా పార్ట్ టైం చేస్తున్నామా అవసరం లేదు. రైట్, మీరు అన్నది ఇంకొక ప్రశ్న అడుగుతాను. ప్లీజ్. చాలా ఆవేశంగా వస్తారు రియల్ ఎస్టేట్ రంగంలోకి. మీరు ఆవేశంతో వచ్చారో ఎలా వచ్చారో తెలియదు, అప్పు కనపడుతుంది, నేను బయటపడాలని మీరు వచ్చారు, మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. ఇలా చాలా మంది రియల్ ఎస్టేట్లో రావాలి, సక్సెస్ అవుతాము, డబ్బులు అసలు డబ్బు అంతా ఇక్కడే ఉంది, మన రాగానే డబ్బులు వచ్చేస్తాయని చెప్పి కొన్ని భ్రమంలో ఉంటారు. కానీ వాస్తవంగా సక్సెస్ రేట్ ఇందులో చాలా తక్కువ ఉంటుంది. 100 మంది వస్తే కేవలం ఇక్కడ 10 మందే నిలబడగలరు, మిగతా 90 మంది వెనక్కి వెళ్ళిపోతారు. సో ఆ రోజు మీరు బలంగా ఫిక్స్ అయిన పాయింట్ ఏంటి సార్? అంటే మేము ఎప్పుడు మీటింగ్స్లో ఒకటి చెప్తామండి, టాప్ 3 ఎర్నింగ్స్ ఫీల్డ్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఫీల్డ్ పాలిటిక్స్. దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, తిరిగి డబ్బులు వస్తాయి, ఎతికెళ్ళా నాన్ ఎతికెళ్ళా నన్ను అడగొద్దు. ఒక వార్డ్ మెంబర్ కూడా 20 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. సో తర్వాత ఎలా సంపాదించుకుంటాడో మనకు అది అవసరం లేదు. సెకండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ అందరికీ తెలుసు, మహేష్ బాబు గారికి 200 కోట్లని, లేదంటే రామారావు గారికి, జూనియర్ ఎన్టీఆర్కి 8 కోట్లని ఉంటుంది. ఒక ఏదైనా షాప్ ఓపెనింగ్ వస్తే ఒక హీరోయిన్కి 30 lakhs 40 lakhs ఇస్తారు. అంటే నెక్స్ట్ ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ఫీల్డ్ వచ్చి ఫిల్మ్ ఫీల్డ్. బట్ ఫిల్మ్ ఫీల్డ్లో సక్సెస్ రేషియో 0.05 అండి, 1% అనుకోండి. లేదంటే ఎందుకంటే అంటే ఎంతో కష్టపడాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, ఇన్ని ఉంటే కానీ దాంట్లో సక్సెస్. బట్ ఇందులో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఫస్ట్ వన్, ఏ రిలీజియన్ అయినా పర్లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. థర్డ్ వన్, చదువుకున్నా చదువుకోకపోయినా పర్లేదు, అతను ఎడ్యుకేట్ అవ్వనివ్వండి, ఎడ్యుకేట్ కానివ్వండి, ఎవరైనా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీల్డ్లో ఇంత స్కిల్ ఉండాలని అసలు దీనికి సంబంధించి ఏమీ ఒక పోర్ట్ఫోలియో ఏమీ లేదు, ఎలాంటి వాళ్ళైనా దీంట్లో సక్సెస్ అవుతారు. ఒకటి ఏంటంటే సీరియస్గా సంపాదించాలి అని కసున్న వాళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్లో 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎలాంటి వాళ్ళని హక్కును చేర్చుకుంటుందంటే డెడికేషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేసే పర్సన్స్ని రియల్ ఎస్టేట్లోకి వచ్చి సక్సెస్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అంతమించి పేషెన్సీ ఉండాలి. అవును, మీరు అన్నది 100% కరెక్ట్. పేషెన్సీ చాలా ఉండాలి. ఎందుకంటే ల్యాండ్కి సంబంధించింది కాబట్టి భూదేవికున్న పేషెన్సీలో 1/9000 పాటలు ఉన్నా కూడా ఇక్కడ సక్సెస్ అయిపోతాం. భూదేవికి ఉన్నంత పేషెన్సీ ఉండాలి. దాంట్లో 1/4 కాదు కదా, ఇంకా తక్కువ ఉన్నా కూడా మనం ఇందులో సక్సెస్ అవుతాం. అయితే ఎవరు ఫెయిల్ అవుతున్నారంటే, మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు కదా ఇందులో డబ్బులు వస్తున్నాయి అంటే, మీకు తెలుసో తెలియదు అంటే చాలా దేంట్లో సక్సెస్ అయిన పీపుల్ అయినా దాని వాళ్ళ వెనకాల రియల్ ఎస్టేట్ ఉంటుంది. మీకు మెక్డొనాల్డ్స్ మామూలుగా మనం ఒక స్టోర్ లాగే తెలుసు, బట్ దాని బ్యాక్ సైడ్ అంతా రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఓకే, పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటికీ కూడా ఇప్పుడు అమెజాన్ ఇలాంటి వాటికన్నీ కూడా వేర్ హౌస్ రూపంలోనో ఫ్యాక్టరీస్ రూపంలోనో ఏదో ఒక రూపంలో రియల్ ఎస్టేట్ ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్లో మాత్రమే కోట్లు సంపాదించగలం, రియల్ ఎస్టేట్లో మాత్రమే ఇంత సక్సెస్ ఉంటుంది. సో నేనేమన్నా అంటే ఎలాంటి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారంటే, వచ్చేస్తారు మీరు అన్నది ఇంత కరెక్ట్గా 100% కరెక్ట్. వచ్చేసి ₹1 లక్ష ఆర్యన్కి వచ్చినాయి అట. ఆర్యన్ ఒక 7 నెలల్లో 70 లక్షలు అప్పు తీర్చేశాడు, నేను ఎందుకు తెచ్చుకుంటాను వస్తాను. బట్ ఆర్యన్ కష్టపడే విధంగా 12 గంటలు కష్టపడటం డెడికేషన్ ఉంటుందా అంటే వాళ్ళ దగ్గర ఉండదు. ఏంటంటే వాళ్ళు వస్తారు, చూస్తారు, చూసిన తర్వాత దాంట్లో నెగిటివ్స్ ఎత్తుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే సైట్ విజిట్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ కొనడు, ఓకే సైట్లు ఎవరికి నచ్చవు, చెప్తే మన మాట విన్నారు, ఇలా నెగిటివ్స్ ఎత్తుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్లో ఎగ్జాక్ట్గా 3 నుంచి 6 నెలల్లో బయటకు వచ్చేస్తారు. తర్వాత ఏం చెప్తారంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వేస్ట్ అని చెప్తారు. వేరే వాడు చేసుకునేవాడు కూడా చేసుకునేవారు. కానీ దీంట్లో ఉండాలంటే మాకు ఒక స్లోగన్ ఉంది, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే 6 నెలల పాటు కనబడాలి, వినబడాలి,
అండ్ ఎక్కడైనా సరే అంటే కనబడాలంటే అతను ఏదో మీడియా ద్వారా కనబడాలి, వాట్సాప్ స్టేటస్లో కనబడాలి, వినబడాలి. థర్డ్ వన్ మార్కెట్లో ఉన్నాను అనే మటుకు ఉన్నా తెలియాలి. అంటే మనకి మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికి కూడా నేను ఈ మార్కెట్లో ఉన్నానని తెలిస్తే మన దగ్గరికి ఎంక్వైరీస్ వస్తాయి. ఒక మొబైల్ కొనాలంటేనే ఫ్రెండ్ అడుగుతాం మనం, అలాంటిది మరి ఒక ల్యాండ్ కొనాలంటే కంపల్సరీ ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి మనకి నేమ్స్ వస్తాయి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నిలబడగలిగితే ఒక 6 నెలల పాటు ఇందులో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. బట్ జెన్యూనిటీ ఈజ్ చాలా ఇంపార్టెంట్. హానెస్టీ, ఎవరైతే హానెస్టీ లేరో ఎలా అయితే సంపాదించుకుంటారో వాళ్ళు డౌన్ అయిపోతారు దీంట్లో. అదే టైంలో మంచి శాలరీ ఉంది, ఎస్, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు, అప్పులు ఎందుకేంటి అని అడగను. సో అది మీ పర్సనల్ విషయం. అలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే రియల్ ఎస్టేట్ అనగానే మళ్ళీ వెంటనే డబ్బులు రావు. అవును, ప్రతి నెల ముందు అకౌంట్లో డబ్బులు పడాలి, మన ఖర్చులు 100 ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ వాస్తవం ఇదంతా. అలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా? సో నా స్ట్రాంగ్ అదృష్టం ఏంటంటే మా ఫ్యామిలీ అండి. నేను ఏ రంగంలోకి వెళ్ళినా కూడా నన్ను అబ్జెక్ట్ చేయలేదు. మా పేరెంట్స్ అందరినీ కూడా తను సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది, యూఎస్ వెళ్తే బాగుంటుంది అని అందరికీ, ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్గా ఏం చేయాలంటే అందరూ ఒక సాఫ్ట్వేర్ జాబో లేకపోతే ఒక జాబో చేసి డబ్బులు సంపాదించాలి. అంతకంటే ఎక్కువ ఏదైనా చేస్తే 100% మనకంటే కూడా పేరెంట్స్ ఎక్కువ ఇష్టం. అంటే నేను జాబ్స్ చేసిన బిజినెస్లు చేసినప్పుడు వచ్చే ఎందుకో బిజినెస్ ఇలాగా మీరు నమ్మకపోండి, పిల్లల్ని కూడా ఎవరు బిజినెస్ చేస్తే. సో ఇలాంటివన్నీ వద్దని చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. కానీ మా పేరెంట్స్ ఏంటంటే నాకు సపోర్ట్ చేశారు. తనకు తెలుసు తను ఏది చేసుకుంటాడో తనకు తెలుసు అని. నేను మోస్ట్లీ ఏంటంటే నేను తప్పు అయిందని కూడా వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ టెన్షన్లో ఉంటారు. లైక్ వాళ్ళని ఆ ఏజ్లో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేను హైదరాబాద్లో ఉండడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి హోమ్ టౌన్లో ఉండడంతో వాళ్ళకి మోస్ట్లీ తెలియనివ్వకుండానే చేశాను. సో ఫైనల్లీ వాళ్ళ సపోర్ట్ ఒకరోజు తెలిసింది, ఏదో రోజు తెలియాల్సిందే కదా, తెలిసినా కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. అవసరమైతే ఈ ల్యాండ్ అమ్మైనా సరే నువ్వు తీసుకెళ్ళు, ఇది నీ డబ్బు, నీకు సంబంధించిన డబ్బు, బట్ నువ్వు ఎలా అయినా తీసుకోన్నాను. బట్ నాకు ఒకటి కసి ఏంటంటే అది ఏం తీసుకోకూడదు, నాకు నేను సంపాదించాలి, నా సంపాదనతోనే మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి, ఎక్కడైతే పడ్డానో అక్కడి నుంచే నేను పైకి లేవాలి. సో ఈ కసి నన్ను ఓపెన్గా చెప్పాలంటే, సో నౌ ఐ హ్యావ్ ఏ గుడ్ ప్రాస్పెక్ట్. ఇలాగా ఒక 2 పెద్ద హౌసెస్ కొనుక్కున్నాను నేను, ఒక 2 కార్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ గుడ్, అండ్ ఒక చారిటీస్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. అండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పేషెన్స్? అది సిచ్యువేషన్స్ అండి. సిచ్యువేషన్స్, కస్టమరే చాలా పేషెన్స్ నేర్పిస్తారు. గతంలో మీరు జాబ్ చేస్తే 10 జాబులు మానేశారు. అవునవును, పేషెన్స్ తక్కువ, అవును, చిరాకేస్తుంది. అంటే డ్రీమ్ పెద్దది కాబట్టి దానికి అవ్వట్లేదు. సో అక్కడెక్కడ కూడా నాకు సెట్ అయ్యేది కాదు. కేవలం ఇక్కడ మనీ వస్తుందనే మీరు మారిపోయారా, లేకుంటే లేదు నాకంటూ ఒక ఫేమ్ వచ్చింది, లేకుంటే నేనంటూ ఒక మంచి ప్రాపర్టీ చేస్తున్నాను, నాకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ ఏర్పడింది, ఈరోజు ప్రతి కస్టమర్ నీ ఫ్యామిలీ? ఎస్ అండి. అంటే దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏ సేల్ చేసినా కూడా ఒకనొక టైంలో అది జీరో అయిపోతుంది. ఒక కార్ మీకు అమ్మాను అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత కార్ జీరో అయిపోతుంది, అంటే కార్ వాల్యూ తగ్గిపోతుంది, కార్ వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది. టీవీ అమ్మాను అనుకోండి, అది ఎప్పటికప్పుడు పడైపోతుంది. ఒకే ఒకటి సేల్ చేసిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు, దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్. సో నాకేమనిపిస్తుంది అంటే ల్యాండ్ ఎవరినైతే నేను ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి చెప్పానో భావి తరాలకు ఉపయోగపడుతుంది. అది అంటే వేరు జనరేషన్స్ కూడా మనము అద్భుతమైన అసెట్ని ఇస్తున్నాం. చాలా సాటిస్ఫైగా ఉంది. ఏంటంటే దీంట్లోకి వచ్చిన తర్వాత డబ్బులతో పాటు మంచి సాటిస్ఫాక్షన్ ఏంటంటే తెలియని వాళ్ళకి నేను ఎక్కడ ల్యాండ్స్ పెడితే బాగుంటుంది, ఓకే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని డెడ్ అవ్వకుండా నేను చేస్తున్నాను. అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోద్ది అంటే తెలియకుండా పెడితే డెడ్, కానీ నేను ఎక్కడ పెట్టాలో చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ యొక్క గ్రోత్ పెంచుతున్నాను. అంటే వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ కావాల్సినటువంటి మంచి గ్రోత్ నా ద్వారా వస్తుంది అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఫీల్డ్లో అందుకే నేను నిలబడ్డాను. ప్లస్ నాతో పాటు ఏంటంటే నాకున్న ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు కూడా మంచిగా సంపాదించుకోగలుగుతున్నారు. అంటే మీకు ఒకటి ఎలా చెప్పాలంటే డబ్బు ఉంటేనే ఏదైనా చేయొచ్చు అండి. ఎందుకంటే మొన్న ఒకసారి ఏదో ఒక ఇన్స్టాలోనే దేంట్లో చూశాను, ఎక్కడో పెద్ద ప్రాబ్లం జరుగుతుంది, ఒక ఆపరేషన్ చేయించాలి, మీకు ఒక 10 లక్షలు ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, బట్ డబ్బు లేకుండా మనం ఇవ్వలేము. ఓకే, ఒక మంచి చేయాలనే డబ్బు ఉండాలి, ఒక 100%. సో నాకు అనిపించింది ఏంటంటే అదే ఫ్యూచర్లో ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా సర్వీస్ చేయాలని ఏదైనా సరే మనీ ఈజ్ ఇంపార్టెంట్ అనిపించింది. దాని వాల్యూ తెలిసిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఎర్న్ చేయడం సంపాదిస్తాం. సో మారుతున్న కాలంతో పాటు అన్ని మారిపోతున్నాయి. ఎస్ అండి. రియల్ ఎస్టేట్ రంగం అంటే ఒకప్పుడు వైట్ అండ్ వైట్ షర్టు, ఎస్, ఓ బ్రాస్లైట్, ఎస్, 4 ఉంగరాలు, అవును, చూడగానే చెప్పేయచ్చు రియల్ ఎస్టేట్ అని. అవును, కానీ ఇప్పుడు అంత టెక్నాలజీ మారుతుంది. ఎస్. సో మారుతున్న కాలంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే మీరేనే కాదు, మీరు చెప్పే మాటలను బట్టి కొన్ని 100 మంది కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఇక్కడ. గుడ్ క్వశ్చన్ లక్ష్మణ్ గారు. అంటే
ఇప్పుడు రియల్ ఎస్టేట్ని ఏమంటున్నామంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్. అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. అంటే ఒకప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, వైట్ అండ్ వైట్ పాన్ వేసుకొని ఇట్లా తిరిగి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ ల్యాండ్లో ఉన్న ఇష్యూస్ గురించి తెలియదు. ఒక ల్యాండ్ ఉంటుంది, లక్ష్మణ్ గారు నాకు ల్యాండ్ అడిగారు, ఈ ల్యాండ్ ఇచ్చేస్తాను, తర్వాత ఆయన ఇష్యూ నాకు సంబంధం లేదు, ఆ ల్యాండ్ అమ్మినందుకు నాకు ఒకటి వస్తుంది, పాకెట్లో వేసుకొని. ఇక్కడ ఏంటంటే కంపెనీ, ఇప్పుడు మాది ఆధురి గ్రూప్, సో నేనే దీంట్లో ఒక 22 years లెగసీ ఉంది. 10 years ఆఫ్ మెయింటెనెన్స్ ఇస్తాం మనం. నెక్స్ట్ 30 to 50 years లింక్ డాక్యుమెంట్ కస్టమర్లకు ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడా మోసపోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే 100% క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్స్ మనం సేల్ చేస్తాం. అంటే టాప్ కంపెనీలు ఏవైనా కూడా జాగ్రత్తగా చూసుకుని 1-2 సార్లు ఫిల్టర్ చేసుకుని మంచి ప్రాజెక్ట్స్ ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దానికి మెయింటెనెన్స్ కూడా కంపెనీలు ఇస్తున్నాయి. ఇప్పుడు మా కంపెనీ వచ్చేసి 10 years మెయింటెనెన్స్ ఇస్తాం. అంటే కొనుక్కున్న దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు రిలాక్స్గా ఉండొచ్చు వాళ్ళు. దాని క్లీనింగ్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఎవరి దగ్గరైనా పనిచేస్తే డబ్బులు కావాలి అంటే అయిపోయిన తర్వాత అడగాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా మీరు అన్నట్టు టెక్నాలజీ. ఇప్పుడు మాకంతా యాప్ బేస్డ్, ఎక్కడ ప్లాట్ ఉందో యాప్లో చూసుకుని చెప్తాం మేము. సో అదేవిధంగా మాకు వచ్చే మనీ కూడా టీడీఎస్ కట్ చేసేసి మనకి 100% మిగతా అమౌంట్ మనకి హ్యాండ్లోకి వచ్చేస్తుంది. అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో లేడీస్ కూడా బాగా వస్తున్నారు. అంటే ఇదివరకు లేడీస్ అనేది రియల్ ఎస్టేట్లో 0. తర్వాత ఇప్పుడు మా దాంట్లో మీరు బిలీవ్ మీ ఆర్ నాట్ 40 to 45% లేడీస్ ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా మంచిగా మాకంటే బాగా చేస్తున్నారు టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళకి ఒకటే ఫోకస్ ఉంటుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సక్సెస్ స్టోరీ చెప్తా చూడండి. మా దగ్గరికి ఒక హౌస్ వైఫ్ వచ్చారు. ఓకే, పిల్లలకి సరిగా పెట్టలేకపోతున్నానని వచ్చింది ఆవిడ. అంటే పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, బట్ వాళ్ళకి ఏంటంటే సరైన ఫుడ్ ఇవ్వలేకపోతున్నానని బాధతో వచ్చారన్నమాట. సో మేము వెల్కమ్ చెప్పాను, ట్రైనింగ్ ఇచ్చాము, అంతా బాగానే ఉంది. సో నెమ్మదిగా మనకు చెప్పింది ఏదైతే చెప్పామో అదే దాన్ని ఆవిడ ఫాలో అయ్యారు. అంటే ఎలా మీట్ అవ్వాలి పీపుల్ని, కస్టమర్ని ఎలా ఫాలో అప్ చేయాలి ఏంటి అనేది, అంటే కాల్స్ ఎలా ఉండాలి అన్నీ చెప్పాం. మీరు నమ్మకూడా ఒక 3 months తర్వాత ఒక సేల్ వచ్చింది ఆవిడకి. ఆవిడ ఇప్పటి వరకు చూడని ఒక 1 lakh రూపీ చూసింది. అంటే మీకు తెలుసు కదా, చిన్న పోపుల పెట్టిలో దాచుకోవడానికి అవి చిన్న అమౌంట్లు చూసిన ఆవిడ ఒకసారి 1 lakh రూపీస్ చూసింది. ఇంకా సీరియస్గా చేశారు, ఇంకా సేల్స్ చేశారు. తర్వాత ఒకరోజు వచ్చి నాకు స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. ఏంటంటే వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయడమే కాదు, ఇప్పుడు ఎప్పుడైతే బాధపడారో సరిగ్గా పెట్టలేకపోతున్నారని దాని నుంచి బయటకు వచ్చారు. అంటే హ్యాపీ ఎలా ఉందంటే మీరు బిలీవ్ అన్నట్టు ఆవిడ కళ్ళల్లో నీరు దిగినాయి అన్నమాట. ఒకప్పుడు కల్పిస్తున్నారు తప్పకుండా అండి. ఒక్కొక్కసారి వాళ్ళందరినీ కంపల్సరీ అండి మా సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ప్రిపేర్ చేస్తాను. 100% మీకు దాంట్లో ఇంటర్వ్యూలు ఇద్దాము. ఎందుకంటే చాలా మందికి ఇన్స్పైర్ అవ్వచ్చు, కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, నేను మమ్మల్ని ఎప్పుడు కల్పిస్తాను, మహిళలు ఈ రంగంలోకి రావడానికి కాస్త విముఖత అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సొసైటీ ఎలా ఉందో బయట, అసలు మార్కెటింగ్ అంటే ఎలానో, ఎక్కడికో వెళ్ళాలి, సైట్స్కి వెళ్ళాలి, చూపించాలి, సెక్యూరిటీ ఉండదా సగం మంది భయంతోనే ఉండిపోతుంది. అవునండి. కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు వేరు. ఒకప్పుడు వాళ్ళు అనుకుంది కరెక్టే, కానీ ఇప్పుడు అన్ని మారిపోయాయి. ప్రతిదీ సెక్యూర్డ్గా ఉంది, కంపెనీ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది, వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఉండాల్సిందల్లా గుండె నిండా ధైర్యం. 100% మీరు చెప్పింది. ఇప్పుడు కార్పొరేట్ స్టైల్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఇదివరకు ఒరే అని పిలిచే ప్లేస్లో మేడం సార్ అని పిలిచే కల్చర్ పెరిగింది. అందరూ కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు, వాట్సాప్ కానీ ఇవన్నిటిని యూజ్ చేసుకుంటున్నారు, ఫేస్బుక్. ఇప్పుడు మీరు మా దాంట్లో చూస్తే చాలామంది లేడీస్ ఫేస్బుక్ ద్వారా వాళ్ళు మాట్లాడి ఒక సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ని తీసుకురాగలిగే కెపాసిటీ పెరిగింది. సో ది కార్పొరేట్ కల్చర్ ఇంకా పెరుగుతుందండి దీంట్లో. అంటే కంపేర్ చేసుకుంటే యూఎస్, యూకే ఈ కంపెనీల్లో రియల్ ఎస్టేట్ అంటే చాలా అద్భుతమైన ఫీల్డ్, బట్ మనకి ఇక్కడ ఒక చీప్ ఫీల్డ్ ఒకప్పుడు. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్యాక్ డౌన్, అంటే బ్రోకర్ నుంచి కార్పొరేట్ స్టైల్కి వచ్చారు. కార్పొరేట్ స్టైల్కి వచ్చిన తర్వాత దీన్ని కెరియర్గా తీసుకునే స్టైల్ వరకు వచ్చింది ఇప్పుడు. అంటే ఒకప్పుడు కెరియర్గా తీసుకోవడానికి దీని దగ్గర ఎవరు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు బిలీవ్ మీ ఆర్ నాట్, మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీన్ని కెరియర్గా తీసుకుంటున్నారు కొంతమంది. అంటే జాబ్స్ వదిలేసి మా దగ్గర వర్క్ చేస్తున్నారు, అండ్ వేరే పెద్ద గవర్నమెంట్ జాబ్లు వదిలేసి కూడా మా దగ్గర వర్క్ చేస్తున్నారు. అంటే ఇది ఒక కెరియర్ అయింది ఇప్పుడు. సో ఈ కెరియర్లో బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అంటే లైఫ్ని ఒక ఫ్రీడమ్ ఫ్రమ్, అంటే ఇష్యూస్ నుంచి ఫ్రీడమ్ నుంచి బాగా చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే మనీ పరంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బాగా వస్తుంది. రైట్ ఆర్యన్ గారు, సో మొత్తం ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. హైదరాబాద్కి పరిమితమా, ఇంకా వేరే ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందా మీ నెట్వర్క్? సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. సో చాలా మంది నా దగ్గర ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఆమె ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్.
సో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే నేను ఏం చేస్తానంటే ఎన్ఆర్ఐలు ఎవరైనా అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్ మై సజెషన్స్. ఎక్కడ ప్లేసింగ్ బాగుంటుంది, నేను ప్రొజెక్షన్స్ ఇస్తాను. ప్రొజెక్షన్స్ మీన్స్ మీరు ఒక 50 లక్షలు లేదా ₹1,00,00,000 పెడితే 5 ఇయర్స్లో ఎంత అవుతుంది, 10 ఇయర్స్లో ఎంత అవుతుంది, 15 ఇయర్స్లో ఎంత అవుతుంది, ఇలా ప్రొజెక్షన్ కూడా ఇస్తాను. ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నిటికీ కలిపి ఒక మంచి ప్రొజెక్షన్, ఒక పీపీటీ ఇస్తా వాళ్ళకి. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బడ్జెట్ చెప్తారు. ఆ బడ్జెట్ని ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్యాట్ అన్నట్టు కాకుండా వేరు ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క హైవే ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అంతా ఒక ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక చోట పెట్టిస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉండదు, పెరుగుతుంది అది 2 times 3 times. నేనేంటంటే స్ట్రాటజీ ఏం ప్లాన్ చేస్తానంటే ఆల్ మేజర్ హైవేస్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తాను. సో అదే వాళ్ళకి ఇస్తాను. సో ఇప్పటివరకు బిలీవ్ అన్నట్టు నా దగ్గర పెట్టిన పర్సన్స్ 3 times నుంచి 8 times వరకు పెరిగినాయి. అంటే 1 crore becomes 3 crores, 1 crore becomes 5 crores, 1 crore becomes 8 crores వరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు పెరిగినాయి. సో ఆ రేంజ్లో నేను సజెషన్స్ ఇవ్వగలను. మోస్ట్లీ కొంచెం తక్కువే ఇస్తాను సేఫ్ సైడ్లో, బట్ అవి రీచ్ అయినాయి. ఇప్పటి వరకు నేను ఇచ్చినవి అన్నీ కూడా ఎగ్జాక్ట్గా రీచ్ అయినాయి అనమాట. సాధారణంగా కస్టమర్ మన దేవుడు అంటాం. ఎస్, అవునా? ఎస్. మీరు కూడా అదే అనుకుంటారా? 100% కాదు అంట. ఓకే. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసిన దగ్గర 8 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 7 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. దేవుడు ఎవరు ఇక్కడ? ఎవరు ఇన్వెస్ట్ చేయించింది? ఎవరు ఆ నమ్మకం కల్పించింది? మేమే. ఒక ఏజెంట్ కదా. ఒక ఏజెంట్ నిజంగా మనస్ఫూర్తిగా నిజాయితీగా నమ్మకంగా వర్క్ చేస్తే మీరే దేవుడు. అంటే వాళ్ళు మీరు అన్న పాయింట్ కరెక్టే. వాళ్ళు ఒకానొక టైంలో మనసులో మేము ఒక చెప్తూ ఉంటాం కస్టమర్లకు కూడా, ప్లాట్ కొనమన్నప్పుడు మేము రాక్షసుల్లా కనబడతాం. ఎందుకంటే కొనండి 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 అంటాం కదా. కొని ఇంక్రీజ్ అయినప్పుడు మేము దేవుళ్ళలా కనబడతాం. మీరు కావాలంటే మీరు చెక్ చేసి చూసుకోండి అని మేము కాన్ఫిడెంట్గా చెప్తాం. ఎందుకంటే మా దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ ఏదో టైంలో బెనిఫిట్ పొందిన వాళ్ళే. మీరు అన్నట్టు అది 100% కరెక్ట్. కస్టమరు మనకు వచ్చి డబ్బులు ఇవ్వడు, బట్ లోపల ఒక థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఓకే, పలానా టైంలో ఆర్యన్ గారు మాకు దేవుడికి నేను చెప్పుకుంటారు, మనసులో అనుకుంటారు కదా, నిజంగా డబ్బే కదా, పరమాత్మ 100%. మీ వల్ల లాభపడ్డాం కాబట్టి వాళ్ళు కొంతమంది బిలీవ్ కానీ మాకు ఫోన్ చేసి ఏమన్నా విషెస్ కూడా చేస్తుంటారు. అంటే వాళ్ళు సేల్ చేసిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉంటారు మాకు. కొన్ని అంటే కొన్ని గిఫ్ట్ లాంటివి కూడా ఇస్తారు. బట్ కాకపోతే ఏమంటున్నానంటే మోస్ట్లీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటారు. మనం ఈ ఫీల్డ్లో ఉన్నందుకు చేసింది ఏది అంటే అది అన్నట్టు అనమాట. సో మాకు వాళ్ళ దేవుడు అని మేము ఎందుకు అనుకుంటామంటే వాళ్ళు సేల్ చేసుకుంటే మాకు ₹1 వస్తుంది, మాకు కింద వస్తుంది. పాయింట్ ఇప్పుడు 1,00,000 2 లక్షలు వస్తాయి, అంతే, అంత మించి రావు. 100% రావు, కానీ అక్కడ కోట్లలో వస్తాయి. సో అది ఏంటంటే విన్ టు విన్ సిచ్యువేషన్ అంటాం కదా, అట్లా వాళ్ళకి ఏంటంటే ప్లేస్మెంట్ మంచిగా సజెస్ట్ చేసే వాళ్ళు కావాలి. మా నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎర్న్ చేసుకోవడానికి మనీ కావాలి. సో ఈ రెండు ఇలా కనెక్ట్ అయితేనే ప్రాపర్టీ ఉన్నంతకాలం మీరు గుర్తుంటారు, ల్యాండ్ ఉన్నంతకాలం మేము గుర్తుంటాం. ప్రాపర్టీ ఏం కాదు, భూమి మీద ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరో మర్చిపోలేదు. కంపల్సరీ 100% అమ్మాము, దీనికి ఏదో వచ్చిందని. ఇల్లు కట్టుకున్నా మేము గుర్తొస్తాము, మంచి ల్యాండ్. అందుకే ఒక ఏజెంట్ ఎలా ఉండాలి, ఒక ఏజెంట్ నమ్మాలంటే కస్టమర్ ఏజెంట్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సో గుడ్ క్వశ్చన్. డబ్బులు వస్తాయి అంటారు, హడావిడిగా అమ్మేస్తారు, వెళ్ళిపోతారు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. చాలా మంది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనిషికి నమ్మకం ఎంతవరకు ఇంపార్టెంటో దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో డాక్యుమెంట్స్, అన్నిటికి మించి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. ఎస్ అండి, అవును, 100% మీరు చెప్పారు. మీరు గుడ్ క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ అనేవాడు సక్సెస్ అవ్వాలంటే అసలు ఏంటి మేజర్ అని ఏబిసిడీస్ అంటాం మేము. రియల్ ఎస్టేట్లో ఏబిసిడీలు ఏంటి అంటే ఫస్ట్ మన చెవులు మౌత్ ఈ రేషియోని యూజ్ చేయాలి. మీరు నాకు కస్టమర్ అనుకుందాం, లక్ష్మణ్ గారి దగ్గర నేను వెళ్ళినప్పుడు నేను చెప్పుకుంటూ పోయాను అనుకోండి, లక్ష్మణ్ గారు నా మాట వినరు. ఒకనొక టైంలో థ్యాంక్స్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు, లేదా మనల్ని బయటకు పంపిస్తారు. నేనేమంటున్నా అంటే 2:1 రేషియోలో చేయాలి. కస్టమర్ని ఫస్ట్ వినాలి, ఆయన యొక్క బడ్జెట్ ఏంటి, భయాలు ఏంటి, ఆయన ఎక్కడ వెనకడుగు వేస్తున్నాడు, ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా వినాలి. బడ్జెట్ తెలుసుకున్న తర్వాత భయాలేంటి, చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు పోతాయని భయంతో ఉంటారు. సో ఆ భయాల్ని మనం రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఈ బడ్జెట్ భయాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఆయన ఎందుకు పర్పస్ ఏంటి, ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు, ట్రేడింగ్ పెడతాడా, పిల్లల చదువు గురించి పెడతాడా, రిటైర్మెంట్కి పెట్టుకుంటున్నాడా, లేకపోతే పిల్లల పెళ్ళికి పెట్టుకుంటున్నాడా, దీన్ని అనాలిసిస్ చేయాలి. తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయగలరు ఆయన, 5 ఇయర్సా 10 ఇయర్సా. ఈ చాలామంది రియల్ ఎస్టేట్ అసోసియేట్లు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే
కస్టమర్ వెళ్ళిన వెంటనే సార్ బాగుంటుంది కొనండి, బాగుంటుంది కొనండి, బాగుంటుంది కొనండి అంటే ఇదే ఫ్లోలో ఉంటున్నారు. కానీ కస్టమర్ షూలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, అంటే నేనే కస్టమర్ని అయితే నేను కొనుక్కుంటానా లేదా, సో ఇది ఆలోచించినప్పుడు ఏమవుద్దంటే, సో అప్పుడు ఆయన పెయిన్ పాయింట్స్ అంటాం మేము వెళ్ళి, అంటే ఎక్కడ ఆగిపోతున్నారు. కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ మిగతాది కొంచెం అమౌంట్ తక్కువ అవుతుంది. అప్పుడు లోన్ అనే ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. ఆ లోన్ ఆప్షన్ ద్వారా వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఏంటో మనం సొల్యూషన్ చూపించాలి. కొంతమందికి ఏంటంటే ఇక్కడ పెట్టాలో తెలియదు, అలాంటి వాళ్ళకి ఇక్కడ పెట్టమని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ సెలెక్షన్ కూడా తెలియదు, అంటే ఈస్టా వెస్టా ఈ ప్లాట్ల గురించి. సో వాళ్ళని బాగా అర్థం చేసుకుని చెప్పాలి. నెక్స్ట్ మీరు ఇందాక పాయింట్ చెప్పారు, కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళని ఫోన్ లిఫ్ట్ చేయరు. వాళ్ళు చాలామంది వీళ్ళే సక్సెస్ అవ్వలేకపోతున్నారు. నా దగ్గర ఇన్ని సంవత్సరాల్లో ఏ కస్టమర్ ఫోన్ చేసినా నేను ఆన్సర్ చేస్తా. ఓకే, దానికి సంబంధించి ఏదైనా డెవలప్మెంట్ గురించి అడిగినా నేను చెప్తా, లేదంటే నాకు అవసరం లేదు, వాళ్ళు రాదు కూడా, తెలుసు బిజినెస్ తెలుసు, అయినా కూడా నేను చెప్తా. దానివల్ల ఏమవుతుందంటే మన మీద ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత లైఫ్లో ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆర్యన్ గుర్తొస్తాడు అక్కడ. సో అది చాలా క్రెడిబిలిటీ అంటాం మనం. ఈ క్రెడిబిలిటీ ఏర్పాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ క్రెడిబిలిటీ అంత ఈజీగా రాదు. క్రెడిబిలిటీ అనేది ఒక రోజులోనో 2 నెలల్లోనో 2 నెలల్లోనో రాదు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయ్యే కొద్దీ క్రెడిబిలిటీ వస్తుంది. ఆ క్రెడిబిలిటీని నిలబెట్టుకోవాలంటే హానెస్టీగా ఉండాలి. సో ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పాలి. సో రేట్ పెరిగితే పెరిగిందని, లేకపోతే లేదని. వాళ్ళకి ఏదోలా మేనేజ్ చేయడానికి ఏదైనా చెప్పినంతకాలం మాత్రం 100% మన దగ్గర ఎప్పుడు కొనరు వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే ఈ హానెస్టీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది, పేషెన్సీ కూడా కావాలి. కస్టమర్ మేనేజ్మెంట్లో పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ప్రతి క్షణం వాళ్ళకి కావాల్సిన డేటా ఇస్తూ ఉంటుంటే 100% వాళ్ళ నుంచి మనకు రిఫరల్స్ లీడ్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. సక్సెస్ అవ్వడానికి మేజర్ మార్గం ఏంటంటే వాళ్ళని వినాలి, వాళ్ళతో కమ్యూనికేట్లో ఉండాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. ఈ 3 చేస్తే 100% ఏ రియల్ ఎస్టేట్ సక్సెస్. ఒక మంచి ప్రాపర్టీ ఇప్పిస్తారు. ఎస్, ఎందుకంటే గ్యారంటీ అయితేనే మీరు తీసుకోగలరు, సజెషన్ చేయగలరు. కానీ మీరు ఏజెంట్స్ రీసేల్ బాధ్యత ఎందుకు తీసుకోరు? అంటే మీరు మంచి ప్రాపర్టీ ఇప్పించిందే మీరు, మళ్ళీ అమ్మి పెట్టే బాధ్యత కూడా మాది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు దాదాపు 90% పీపుల్? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే అమ్మి పెట్టే బాధ్యత తీసుకున్నామంటే కొత్త ఎప్పుడు అమ్మాలి, కొత్త ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి కదా. ఈ అమ్మే బాధ్యత తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి వేల సర్వీస్ ఇస్తూ మొదలు పెడితే కొత్త ఎప్పుడు అమ్మాలి. కానీ మీరు అడగచ్చు, మరి అలా అయితే అమ్ముకోవడం ఎట్లా? ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. హౌసింగ్, 99 acres, ఆన్లైన్, ఆఫ్లైన్, బ్రోకర్స్, ఇన్ని మెజారిటీ దాంట్లో ఉంటాయి. సో దేంట్లో వాళ్ళు యాడ్ పెట్టుకున్నా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. బట్ మా దగ్గర ఏంటంటే రీసేల్ అసిస్టెన్స్ ఇస్తాం మేము. అంటే మా దగ్గర కొన్న వాళ్ళందరికీ రీసేల్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే రేపు అమ్మాలనుకున్నప్పుడు సజెషన్స్ చెప్తాము. ఇప్పుడు కొత్తగా ఒక పర్సన్, ఆయనకి అసలు సంబంధమే లేకుండా ఆ సాఫ్ట్వేర్లోనే వేరే మీడియాలో ఉన్నాడు, ఆయనకి నిజంగా అమ్ముకోవాల్సిన పని వచ్చింది. అంటే మా దగ్గర చాలా సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మేము అమ్మమని చెప్పాం. రీసేల్ అసిస్టెన్స్ ఎలా ఇస్తామంటే టైం వచ్చి 3 నుంచి 6 నెలలు అడుగుతాం. ఒక వెంటనే అమ్మేయాలంటే అమ్మలేము దీన్ని, టైం అడుగుతాము. రీసేల్ అసిస్టెంట్ అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఒకప్పుడు తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో ఉంటారు, బడ్జెట్ సరిపోక. వాళ్ళని మ్యాచ్ చేసుకుని వాళ్ళ బడ్జెట్ వీళ్ళ బడ్జెట్ సెట్ అయితే వీళ్ళిద్దరిని కలుపుతాం. అంటే ఒక 15 లక్షల్లో ప్లాట్ కొందామని వచ్చాడు, కానీ మా దగ్గర లేదనుకుందాం, మా కంపెనీలో లేదనుకుందాం. ఈయన ప్లాట్ మొత్తం వాల్యూ 15 లక్షలు 13 లక్షలు ఉంది. సో ఈయన వేస్ట్ చేయకుండా ఆయన్ని కనెక్ట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఆయనకి రీసేల్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మాకు రికరింగ్ బిజినెస్ వస్తుంది దాని నుంచి కూడా. సో ఎక్కువ ఎందుకు అమ్మట్లేదు అంటే కొన్ని కంపెనీస్ ఓన్లీ రీసేల్ మీద ఫోకస్ చేసి కూడా ఉన్నాయి. అంటే ఓన్లీ రీసేల్ ప్లాట్స్ మాత్రమే డీల్ చేస్తూ ఉంటారు. సో కొత్తగా ప్రాజెక్ట్స్ చేసి రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే రీసేల్ మీద ఫోకస్ చేస్తే న్యూ సేల్స్ అనేది చేయలేరు అనమాట. అంటే యాజ్ ఎ సేల్స్ పర్సన్గా చెప్తున్నాను నేను. సో కాబట్టి సేల్స్ అసిస్టెన్స్ అనేది కంపల్సరీ ఇస్తే కస్టమర్స్ ఎక్కువ కాలం ఉంటారు మనతో. ఎస్ సార్. కంపెనీని నమ్మాలా? ఎస్. ఏజెంట్ని నమ్మాలా? కనిపిస్తున్న భూమిని నమ్మాలా? ఆ కనిపించిన వెనకున్న డాక్యుమెంట్స్ని నమ్మాలా? మంచి క్వశ్చన్ అడిగారండి. దేనిని నమ్మాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇవన్నీ ఇంటర్లింక్ ఉంటాయి అన్నమాట. ఓకే, లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా లేకపోతే ఏజెంట్ లాస్ అవుతాడు, కంపెనీ బ్రాండ్ పోతుంది, కస్టమర్ లాస్ అయిపోతాడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కావాల్సింది ఏంటంటే ల్యాండ్ క్లియర్ టైటిల్ ఉండాలి. అది 100% క్లియర్ టైటిల్ ఏ కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయో వాళ్ళ దగ్గర మాత్రమే ల్యాండ్ తీసుకోవాలి. నేను చాలామందికి సజెషన్స్ ఇస్తూ ఉంటాను. అంటే ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే ఏజెంట్ చెప్పిన మాటను నమ్మి ఎవరు తీసుకోవట్లేదు. టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు యూట్యూబ్లో కొడితే ఇంటర్వ్యూల్లో దేంట్లోనే చూసి ఓకే టెక్నాలజీ పెరిగిపోయింది. కస్టమర్ ఏజెంట్ని ఎక్కడి వరకు నమ్ముతాడంటే సైట్కి వచ్చే వరకునే నమ్ముతాడు. సైట్కి వచ్చిన తర్వాత ఆయన చూసి నచ్చాలి ఫస్ట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ ఆయన ఆన్లైన్లో గూగుల్లో కూడా చేసేస్తాడు వీళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది. థర్డ్ ఏంటంటే ఇప్పుడు లీగల్ సర్వీసెస్ వచ్చినాయి.
దీని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి లీగల్కి ఇస్తే లీగల్ పర్సన్కి ఇస్తే లీగల్ పర్సన్ కరెక్టా కాదా చెప్పేస్తున్నాడు. అంటే మోస్ట్లీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ప్లాట్ని, దానికి సంబంధించిన లీగల్ వెరిఫికేషన్కి ఒక పర్సన్ తీసుకుంటారు. మేము అసెట్ మేనేజర్స్ చెప్పి మా దగ్గర కూడా వస్తుంటారు. అంటే ఈ ల్యాండ్ మేము కొనొచ్చా కొనకూడదు, కొంటే ఎన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి, అంటే ఎంత రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ కూడా మా దగ్గరికి కొన్ని డీటెయిల్స్ తీసుకుంటారు. అలా అసెట్ మేనేజర్స్ కూడా ఎక్కువయ్యారు కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయింది అనమాట. అంటే దేన్ని నమ్మాలి అనే దానికంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నానంటే మంచి నాలెడ్జ్ ఉన్న అసెట్ మేనేజర్స్, ఓకే, లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మనం దగ్గర పెట్టుకుంటే ఏ ల్యాండ్ కూడా మనం లాస్ చేయదు. రైట్ ఆర్యన్ గారు, కాస్త బ్రేక్ వచ్చింది రియల్ ఎస్టేట్కి 1 year నుంచి. అవునండి, కాస్త తలకిందులైంది అన్నారులే కానీ రేట్లు అయితే ఎక్కడ పడిపోలేదు, ఎస్, స్టేబుల్గా ఉంది. అవును, ఏదో జరుగుతుంది మార్కెట్లో, అందరు వెయిట్ అండ్ సీ అండ్ ధోరణిలో ఉన్నారు. ఎస్ సార్. సరే, ఎవరి దాకా ఎందుకు మీ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ 1 yearలో మీకు కూడా బ్రేక్ వచ్చిందా? కొంచెం బ్రేక్ వచ్చిన మాట వస్తుందండి. అంటే మధ్యలో అంటే వేవ్స్ పెరిగి పడుతూ ఉంటుంది కదా, అట్లా కొంచెం పెరిగి ప్లేస్లో ఒకసారి కొంచెం డౌన్ అవ్వడం, మళ్ళీ సెటిల్ అవ్వడం, ఇలా జరిగింది. ఈ బ్రేక్ రావడానికి కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే పొలిటికల్ సినారియో ఏమైనా ఉందా, లేదు ఏమైనా చేంజెస్ కనపడుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఒక క్లారిటీగా చెప్పండి ఉన్న విషయం గ్రౌండ్ లెవెల్. అంటే 2 సెక్టార్స్ బాగా చేంజెస్ ఏంటంటే, ఒకటి పొలిటికల్ పార్టీ చేంజ్ అవ్వడం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది అక్కడ. సెకండ్ వచ్చేసి హైడ్రా ఎఫెక్ట్ ఒకటి దాని మీద పడింది. అంటే మర్చిపోయారు. సో అంటే కాకపోతే సేల్స్ మీద పడింది. కొన్నాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడ్డారు. సో అన్నిటికంటే మెయిన్ ఏం చెప్పాలంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి బాగా పెరిగిందంటే తగ్గడం గ్యారంటీ అండి. రియల్ ఎస్టేట్ కూడా హైదరాబాద్లో విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైనా డబుల్ బెడ్రూమ్ తీసుకోగలిగే పరిస్థితి ఉందా? 1,50,00,000 తక్కువ లేదు. ఒకప్పుడు మీరు చూసిన ఈ హైదరాబాద్లోనే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ 30 లక్షలు, ట్రిపుల్ బెడ్రూమ్ 40 లక్షలు, ఇంకొంచెం ఎక్కువ ఇలా ఉండేది. తర్వాత నెమ్మదిగా 40 లక్షలు 50 లక్షలు అవ్వడం, ఇట్లా పెరుగుతూ వచ్చింది. అంటే ఒకానొక టైంలో ఏమవుద్దంటే సప్లైకి డిమాండ్కి సంబంధం లేకుండా రేటు పెరిగిపోతూ వచ్చేసింది. దానివల్ల ఏమైందంటే హైదరాబాద్ మార్కెట్ని 100 కోట్లు ఎకరానికి తీసుకెళ్ళిపోయాం మనం. అంటే 100 కోట్ల ఎకరాలకు తీసుకెళ్ళిపోయి మనం ప్రెస్టీజియస్గా ఏం చెప్పుకున్నాం అంటే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పుకొని ఇదనే చెప్పుకున్నాం. బట్ కామన్గా బ్యాక్ సైడ్లో చూస్తే మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక సొంతింటి కళ అనేది ఉంది కదా, ఆ సొంతింటి కళను నెరవేర్చుకోవాలంటే బాగా పడింది. సో దాన్ని ఏమంటే ఇప్పుడు జరిగింది మంచిగా చెడ్డ అంటే దీని గురించి నేను మాట్లాడితే కొంతమంది డిబేట్ చేసి నన్ను ఏమన్నా అనుకోవచ్చు. బట్ నేనేమంటున్నానంటే మంచిగా జరిగింది, ఏది జరిగినా మన మంచిగా అంటారు కదా. ఇది కనుక జరగకపోతే ఈ ర్యాపిడ్ గ్రోత్ అలా పెరిగిపోయి కామన్ మ్యాన్ అనేవాడు ఇల్లు డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది జరగడం వల్ల ఏమైందంటే కొంచెం మీరు ఇందాక అడిగారు కదా, స్టాగ్నెంట్ అయింది, అట్లా ఆగింది. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు వరకు ఎంత పడితే అంత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుకునే పర్సన్స్ అందరూ కూడా కొంచెం ఆలోచించి కస్టమర్స్ని ఆలోచించుకుని వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు 20/80 అని 60/40 అని ఈ రేషియోస్లో కట్టుకోండి, మీరు నెమ్మదిగా కట్టుకోండి, లేదా మీ ఇంట్రెస్ట్ ఉంటే మేమే కట్టుకుంటాము, ఇట్లాంటి రేషియోస్లో బిల్డర్స్ కానీ వీళ్ళందరూ కానీ రావడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచిగా జరిగింది. సెకండ్ థాట్లో జరిగింది ఏంటంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆవర్ అయిపోయినాయి ఇక్కడ కూడా. అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో పోయినట్టు ఇక్కడ కూడా ఈ భయంతో ఏంటంటే జనాలు డబ్బులు బయటకు తీయకపోవడము, ఓకే, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం భయపడటము, అంటే ఓవర్ భయం పడిపోయారు జనాలంతా. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆగింది. బట్ రియల్ ఎస్టేట్ అనేది అలా కొంచెం తగ్గినట్టు ఉంటుంది కానీ ఎప్పటికీ జీవితంలో తగ్గదు. బికాజ్ ఏంటంటే 1% ల్యాండ్ ఉంది, 3% వాటర్ ఉంది, జనాలు పెరుగుతున్నాము, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నెమ్మదిగా పెరిగేదే కానీ తగ్గేది కాదు. బట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, మంచి టైం. రైట్, ఇదే ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైం అన్నారు. ఎస్, కాస్త 2 months నుంచి కూడా మార్కెట్లో కాస్త కదలిక కనపడుతుంది. అవునండి, విజిట్ చేస్తున్నారు. నేను ఈ మధ్య ఏదో శ్రీశైలం వెళ్ళినప్పుడైతే లైన్ జాతరలా ఉంది. చాలా రోజుల తర్వాత చూసేయాలి. సో ఈ టైంలోనే మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అసలు ఈ మిడిల్ క్లాస్ పీపుల్ మార్కెట్ ఎంత ఉంది హైదరాబాద్లో? ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలంటే వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 4-5 సంవత్సరాల్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. నేనేం చెప్తున్నానంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అని ఎందుకు చెప్తున్నానంటే ఒక స్టేజ్ వచ్చి ఆగి మళ్ళీ స్టార్ట్ అయిన స్టేజ్ ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే రేట్స్ అగ్రెసివ్గా పెరిగే టైం ఏం లేదు ఇక్కడ. ఏ సైడ్ చేయాలి అనే దానికి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయండి. టాప్ హైవేస్ చూద్దాం. బెంగళూరు హైవే టాప్ హైవే, అండ్ ముంబై హైవే కొంచెం శాచురేషన్ వచ్చింది కానీ టాప్ హైవే.
నెక్స్ట్ వచ్చేసి విజయవాడ హైవే ఇప్పుడిప్పుడే బూమింగ్లో వస్తుంది బికాజ్ ఆఫ్ అక్కడ చేంజ్ అయిన పొలిటికల్ దాన్ని బట్టి విజయవాడ హైవే బాగుంటుంది. ఈ మూడింటిని పక్క క్రాస్ చేసి కొత్తగా శ్రీశైలం హైవే టాక్లోకి వచ్చింది. ఎందుకు టాక్లోకి వచ్చింది అంటే దాంట్లో ఒక ఫోర్త్ సిటీ అనే కాన్సెప్ట్ రావడం, ఫోర్త్ సిటీ అనేది కాన్సెప్ట్ని బాగా ఎలివేట్ చేయడము. సో దీంట్లో జనాలందరూ ఏంటంటే ఎప్పుడైనా ఒక బ్రాండింగ్ ఎక్కువ ఏది జరిగితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే సార్, అదే ఇక్కడ జరిగిన పొరపాటో గ్రహపాటో లైటింగ్ ఒకటో మంచో చెడో. ఒకప్పుడు ఫార్మా సిటీ అని చెప్పి పెద్ద ఎత్తున 19,000 ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంది, పెద్ద సిటీ నిర్మించబోతుంది, ఫార్మా సిటీ లక్షల్లో జాబ్లు అని చెప్పి ఓ ప్లాన్ అంతా జరిగిపోతుంది. ప్రాసెస్ చాలా నాకు తెలిసి సిటీ అంతా అటే మళ్ళింది ఇన్వెస్ట్ చేయడానికి, కొనేసారు అక్కడంతా బాగా కొన్నారు. అప్పుడు తర్వాత ఒకసారిగా ప్రభుత్వం మారటం, ప్రకటన చేయటం, ఒకసారిగా గందరగోళ వాతావరణ పరిస్థితులు. అవునండి, పరిస్థితి ఏంటో తెలియట్లేదు వాళ్ళకి. ఒకప్పుడు అమరావతి అనౌన్స్ చేసినప్పుడు, తర్వాత గవర్నమెంట్ మారినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఫార్మాసిటీ రద్దు చేసినప్పుడు కూడా అలానే ఉంది. కాస్త ఇవన్నీ మళ్ళీ కోలుకొని ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే కొనుక్కున్నారో ఎక్కడ రూపాయి కూడా పడిపోలేదు. ఒక రూపాయికి డబ్బులన్నా 100%, 2 times or 3 times పెరిగిన వాళ్ళు, 4 times పెరిగిన వాళ్ళు ఉన్నారు. అదే ఆశతోటి ఇప్పుడు అంత పెద్ద ఫార్మా ఫోర్త్ సిటీ నిర్మించబోతున్నారు. అక్కడ కొనుక్కుంటే మళ్ళీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మళ్ళీ కాస్త ఆలోచన మారి అందరూ అటు వైపు చూడటానికి ఇష్టపడుతున్నారు. కరెక్ట్ మీరు అన్నది. కాకపోతే నేనేమంటున్నానంటే ఇక్కడ అంటే కాయిన్కి 2 సైడ్లు చూడాలి. ఒకటి ఏంటంటే పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ ఏదైనా సరే. ఇప్పుడు ఫార్మా సిటీకి డిజైన్ చాలా బాగుంది, డిజైన్ సరిపడా ఫండ్స్ ఉన్నాయా లేవా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఒకప్పుడు ఫార్మా సిటీ మీరు చూసే ఉన్నారు కదా, ఫార్మా సిటీ చాలా బాగా వదరగొట్టారు, తర్వాత ఏమో అది ఫ్లాప్ అయింది. శ్రీశైలం హైవేలో ఇప్పుడు మన ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలంటే ఫండ్స్ కావాలి, ఫండ్స్తో పాటు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో నిజంగా అనుకున్నది జరిగితే హ్యాపీ, అందరు కూడా మంచి సెటిల్ అవుతారు. బట్ ఒకటి ఈ ఫండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైనా లోపం జరిగి అనుకున్నది జరగకపోతే డెడ్ అవ్వదు, కానీ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ తగ్గిపోతాయి. అదే నేనేమంటున్నానంటే ఎప్పుడు డిస్టర్బెన్స్ లేని కొన్ని హైవేస్ ఉన్నాయి. బెంగళూరు హైవే మీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఎంత ఇష్యూ వచ్చినా దాంట్లో రేట్లు అలా సటల్గా ఉంటాయి, దాని మార్కెట్ దానికి ఉంటుంది. ముంబై హైవే సేమ్, మీకు ఎన్ని జరగనివ్వండి, బట్ ముంబై హైవే మార్కెట్ ముంబై హైవే ఉంటుంది. విజయవాడ హైవేని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు, దాన్ని ఇప్పుడిప్పుడే దానికి గ్రోత్ వస్తుంది. ఆ హైవే కూడా బాగానే ఉంటుంది. శ్రీశైలం హైవేకి నేను పూర్తిగా మీరు ఎందరూ వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి అని నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావాలి, దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేయడానికి, ల్యాండ్స్ పూలింగ్ చేయడానికి కూడా చాలా ల్యాండ్ కావాలి. దీన్ని స్వచ్ఛందంగా వచ్చి రైతులు ఇస్తారా లేదా, ఓకే రైతులకు 60-40 అది ఏదో అంటున్నారు, అదంతా నిజంగా జరుగుతుందా లేదా, అది జరగాలి అంటే చాలా పెద్ద, అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇంకా మళ్ళీ కంటిన్యూగా ఉండి ఇవన్నీ చేస్తే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. అంటే ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా 100% దీన్నే ఇనిషియేషన్ తీసుకుని చేయగలిగితే 100% వండర్ఫుల్ అండి. బట్ ఏదైనా మార్పులు వస్తే మాత్రం మళ్ళీ అమరావతి అవుతుంది అది. ఓకే, అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎలాగైతే పెరిగి మళ్ళీ తగ్గి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా అలా అవుతుంది. సో నేనేమంటున్నానంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎక్కడ బ్రాండింగ్ ఉంటే అక్కడికి వెళ్ళడం కాదు. అంటే అందరూ బ్రాండింగ్ అటు సైడ్ చేస్తున్నారు కాబట్టి అటు సైడ్ వెళ్ళి పెట్టడం కాదు. థింక్ స్మార్ట్, థింక్ ఇంటెలిజెన్స్. అంటే అందరూ వెళ్ళిన చోట రూపాయి ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు కొంచెం ఎక్కువగా వెళ్ళని వాళ్ళు ఎక్కడ ప్లేస్లో బెస్ట్ ప్లేస్ ఏదో సెలెక్ట్ చేసి పెడితే దాన్ని క్లవర్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఒకప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది, అంత దూరం వెళ్ళాలా, అవును 100% దేవుడు కొంటాడు, అక్కడ ఏమి ఓఆర్ఆర్ వస్తే ఏముంటుంది అని చెప్పి అన్నారు. కరెక్ట్. ఆ రోజు కొనలేళ్ళందరూ బాధపడుతున్నారు, కొన్నోళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లక్షల సార్లు బాధపడి ఉంటారు వీళ్ళు, లక్షల్లో ఏమో డెవలప్మెంట్. ఇప్పుడు ఆ బాధపడ్డ వాళ్ళంతా మళ్ళీ RRR మీద ఫోకస్ చేశారు. అవునండి, ఎందుకంటే ఆ రోజు మనం మిస్ అయ్యాం, ఈసారి మిస్ అవ్వకూడదు అని చెప్పి కంపల్సరీ కాస్త దూరం వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో RRR కింద వస్తే కంప్లీట్ గా హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. కంపల్సరీ రావాలి కూడా అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రాఫిక్ లైన్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇలా నిలువుగా పెరిగిపోతున్నాయి. అపార్ట్మెంట్లు వచ్చేసి 30, 40, 50 ఫ్లోర్స్ వెళ్ళిపోతున్నాయి. బట్ అదే రోడ్లు మనకి 40 ఫీట్లు, 50 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్డు. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే RRR కాన్సెప్ట్ వచ్చి, దానికి రేడియల్ రోడ్స్ వచ్చి, దానికి రైల్వే ట్రాక్ కనెక్షన్ వచ్చి, ఇదంతా జరిగితే హైదరాబాద్ మళ్ళీ కొంచెం విస్తరిస్తుంది. అప్పుడు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ఉంటుంది. ఈ రోజు అందరూ RRR దూరమైనా కానీ పెడదామని ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. నేను అడిగే పాయింట్ ఏంటంటే సిటీకి అసలు ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు రాబోయే కాలంలో దూరం మరింత దగ్గర అవుతుంది ఆ సిటీకి? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి. చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు ఏంటంటే సైట్ చూడటానికి వచ్చినప్పుడు ఇంత దూరం వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇది ఎప్పుడు రావాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి.
సో నేను వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇంత దూరం రాలేనప్పుడు కుకట్పల్లిలోనో మణికొండలోనో ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలరా మీరు? చేయాలంటే లక్షన్నర కావాలి. ఓకే, ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు అంత కష్టపడి హార్డ్ ఎర్నింగ్ మనీ సంపాదించుకునేది 25 లక్షలు 30 లక్షలు ఉంటుంది. సో 25 లక్షలు 30 లక్షలని మనం సిటీలో అయితే కొనుక్కోలేము. కంపల్సరీ ఏం చేయాలి? అవుట్కట్స్కి వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత తక్కువ బడ్జెట్లో కొనుక్కున్నప్పుడు ఎక్కువ టైమ్స్ అప్రిషియేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 20,000 లోపల ఏదైనా బడ్జెట్ పెట్టుకోగలిగితే లక్ష అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 50,000 రూపాయలు గజం పెట్టుకుంటే లక్ష అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో నేను అందరికీ సజెషన్ ఏమిస్తానంటే ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే ఇప్పుడైతే ఎస్టిమేషన్ కరెక్ట్గా ప్రాపర్గా చెప్పాలంటే 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కుంటే 10,000కి 15,000కి 20,000కి వస్తుంది. సంవత్సరంన్నర ఆగి తర్వాత చూడండి ఇదే 10, 20, 30,000కి 100 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలి. సంవత్సరం తర్వాత కూడా మనకు సంవత్సరంన్నర తర్వాత ఇది ఇలా ఇప్పుడు వద్దులే అంత దూరం ఎవరు పెడతారు, అంత దూరం వెళ్ళి 10,000 పెట్టాలా 15,000 పెట్టాలని ఆలోచించుకున్న ప్రతి ఒక్కరు బాధపడే రోజు ఏంటంటే 1.5 year తర్వాత 100 కిలోమీటర్స్ దాటి పెట్టాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాజెక్టులు కొన్ని షాద్నగర్లో ఉన్నాయనుకోండి. షాద్నగర్ ఇక్కడ నుంచి ఒక 56 కిలోమీటర్లు అలా వస్తుంది. చాలామంది అంత దూరం వచ్చి పెట్టాలా అంటారు. బట్ షాద్నగర్ దాటి జడ్చెల్, రాజాపూర్, బాలానగర్ దాటి జడ్చెల్ వరకు వెళ్ళిపోవాల్సిన రోజులు వచ్చినాయి. అంటే ఎక్స్పాండ్ అవుతుంది దాంట్లో. అంటే 100 కిలోమీటర్స్ దాటితే కానీ రేట్లు రావు. ప్రజెంట్ ఎవరినైనా ఏమంటున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే నా ఊరు ఎటు ఉందో ఆ హైవేలో పెట్టుకోవాలనుకుంటారు. అది రాంగ్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడో వెళ్ళేటప్పుడు చూసుకుందామని ఒక ప్లాన్లో పెట్టుకుంటారు. బట్ ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తే అక్కడ పెట్టుకోవాలి. అంటే ₹1 పెడితే ₹10 ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. నేనేమంటానంటే ఇప్పుడు మనం గోవా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మన వాళ్ళు, దుబాయ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అదర్ కంట్రీస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డొలెరా అని ఒకటి వచ్చింది, అక్కడికి వెళ్ళి గుజరాత్ దగ్గర అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది దూరం, మరి ఎంత దూరం అది? దూరాన్ని అంచనా వేసుకోకూడదు. ₹1 పెడితే ₹10 వస్తుందా రావట్లేదా, పెట్టిన రూపాయి సేఫ్గా ఉందా లేదా, పెట్టిన రూపాయికి క్రెడిబిలిటీ చేసే కంపెనీయా కాదా, ఇవి మాత్రమే చేసుకోవాలి కానీ దూరం దగ్గర ఆలోచించకూడదు. ఎందుకంటే మీరు ఇందాక మంచి పాయింట్ అన్నారు. ఈరోజు దూరమే రేపు దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్ బాగా డెవలప్ అవుతుంది. ఓకే, ఆ చుట్టుపక్కల మనకి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉండడం కావచ్చు, లేదంటే స్కూల్స్ కాలేజెస్ కావచ్చు, నెక్స్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు షాద్నగర్ నేను 3 years క్రితం, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, 3 years క్రితం షాద్నగర్ చాలా మాస్గా ఉండేది, చిన్న చిన్న షాప్స్ ఉండేవి, అలా ఉండేది. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చేసినాయి, చందనా బ్రదర్స్ ఇవన్నీ కూడా అక్కడికి స్టార్ట్ అయినాయి. అంటే కల్చర్ పెరిగింది. సో కల్చర్ పెరిగింది అంటే డబ్బులు కూడా బాగానే పెరుగుతాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా పెరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే షాద్నగర్ ఇస్ ద బెస్ట్ హైవే. అంటే ఎప్పుడూ కూడా దేనికి న్యూస్కి అతీతంగా ఉండే హైవే అంటే షాద్నగర్. నెక్స్ట్ వచ్చేసి ముంబై హైవే ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ కొంచెం రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. తక్కువ రేట్లో వచ్చినప్పుడు మంచిగా తీసుకోవచ్చు. విజయవాడ హైవేలో మంచి ప్లేసులు చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే బ్రాండెడ్ కంపెనీలు మంచి ప్లేసులు చూసుకుని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం డిమాండ్ పెరిగిన చోట ₹1 ఎక్కువ పెట్టుకునే కంటే కూడా జాగ్రత్తగా చూసుకుని అక్కడ చుట్టుపక్కల ఉన్న రేట్లను అనాలిసిస్ చేసుకుని కొనుక్కుంటే బెటర్ అండి. బట్ వెయిట్ చేయాల్సింది వస్తుందని కొనుక్కోవద్దు. అక్కడ నేను ఏమంటున్నానంటే ల్యాండ్ పెడితే ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది, కానీ ఫోర్త్ సిటీ గురించే పెట్టద్దు. నా సజెషన్ ఏంటంటే ఫోర్త్ సిటీ కాకపోయినా ఇంకో సిటీ అయినా అక్కడ వస్తుంది. అక్కడ సో ఏదో ఒక సిటీ వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను జూబ్లీస్లో ఉంటున్నా సార్. ఎస్, నాకు గజం 3 లక్షలకు వస్తుంది. నేను ఇక్కడ కొనడం బెస్టా, దూరం వెళ్ళి కొనడం బెస్టా? అంటే ఇప్పుడు నేను ఎందుకంటే ప్రశ్న, ఇప్పుడు ఈ 3 లక్షల కన్నా ఇంకా పెరగదని నేను అనుకుంటున్నాను. 100% మహాగరంగా పెరిగితే ఇంకొక 50,000 పెరిగిద్ది ఒక 5 ఏళ్ళకి. అదే అమౌంట్ తీసుకొని పోతే ఎక్కువ ల్యాండ్ వస్తుంది అవుట్ సైడ్, దాంతోపాటు అప్రిషియేషన్ కూడా ట్రిపుల్ ఆఫ్ ఎక్కువ వస్తుంది. అది అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏది కరెక్ట్ అండి? లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 100% దూరం వెళ్ళి తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్, అంటే స్క్వేర్ యార్డ్ తక్కువ రేట్లో వచ్చేది కొనుక్కోవాలి. ఎందుకంటున్నానంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ పెరగాలి ఇక్కడ. అంటే బడ్జెట్ తక్కువ అవ్వాలి, స్క్వేర్ యార్డ్లు పెరగాలి. అలాంటి స్థలాన్ని మనం కొనుక్కుంటే రేపొద్దున అవి లక్షలు కాదండి ₹1,00,00,000 సంపాదించి పెడతాయి మనకి. అంటే కోటీశ్వర్లు అవ్వాలని ఎవరికైనా కళ ఉంటే కనుక, మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక నెమ్మదిగా ఇప్పటి నుంచే చిన్న ప్లేసెస్ 300 గజాలు, 150 గజాలు, 200 గజాలు ఎక్కడ దొరికితే అక్కడ. బట్ కొంచెం యాక్సెసిబిలిటీ ఉండాలి, రోడ్ యాక్సెసిబిలిటీ ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడో 22 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి పెట్టేదానికి ఎప్పుడు పోగొస్తుంది. 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హైవే నుంచి, లేదా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో మంచి ప్రాజెక్ట్స్ చూసుకొని రోడ్ యాక్సెస్ బాగుండాలి. ఎందుకంటే రోడ్ యాక్సెస్ బాగుంటేనే డెవలప్మెంట్లు ఉంటాయి. ఇలాంటి చిన్న ఈ సజెషన్స్ ఏంటంటే ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి అంటే రేపు పోటీస్ చూడండి అందులో. ఎందుకంటే ఒకప్పుడు MIG, LIG, HIG అని కుకట్పల్లిలో ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోట్లు అయిపోయింది. అప్పుడు మాకు వచ్చి ఇంతకుముందు ఎంత కొన్నారని అడిగితే మా కస్టమర్లు వస్తూ ఉంటారు. 25,000 150 గజాల స్థలం వచ్చేది. ఓకే, 25 నుంచి 50,000 రూపాయలు. అది ఇప్పుడు 3 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది.
ఇదంతా కూడా 15 to 20 years ఆఫ్ రేంజ్ అండి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు కొనుక్కుని 10 సంవత్సరాలు ఆగగలిగితే చాలు. ఇప్పుడు ఎవరికి కూడా లాంగ్ ఆగగలిగే ఓపిక లేవు. మమ్మల్ని వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఆగాలని మమ్మల్ని అడుగుతున్నారు. ఓకే, ఒకప్పుడు ఎల్ఐసి టైంలో 20 సంవత్సరాలు ఆగడం అంటే పెద్ద గొప్ప కాదు, అంతేనా అనుకునేవాళ్ళు. ఇప్పుడు 5 years కూడా ఆగలేకపోతున్నారు. అంటే ఫాస్ట్ థింకింగ్ అనుకోవచ్చు, ఫాస్ట్ గ్రోయింగ్ అనుకోవచ్చు, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనుకోవచ్చు. సో ఇదంతా కూడా ఎక్కువ టైం ఎవరు వెయిట్ చేయలేకపోతున్నారు. అయినా కూడా మేము ఏం చెప్తున్నాం అంటే 5 yearsలో సక్సెస్ఫుల్గా మీరు రీసేల్ చేసుకోవాలనుకున్నా, ట్రేడింగ్ చేసుకోవాలనుకున్నా, మంచి ప్లేస్లు, మంచి కంపెనీ, లీగల్గా క్లియర్గా ఉన్న దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నో డౌట్ మీ డబ్బులు 2 3 అవుతుంది. అంటే బ్యాంక్స్లో పెట్టుకుంటే 10 సంవత్సరాలు టైం పట్టేది, ల్యాండ్ మీద పెట్టుకు చూడండి 3 సంవత్సరాల్లో కూడా డబ్బులు పైన వస్తుంది అన్నట్టు. చాలా క్లియర్గా చెప్పేశారు. ఇన్ని చెప్పినా కానీ ఇంకా చాలా వరకు పబ్లిక్ బ్రిలియన్స్ ఆఫర్స్ అని, రకరకాల గిఫ్ట్లు అని ఇట్లా ఇంకా అటువైపే చూస్తున్నారు. ఫ్రీలాన్స్ ఆఫర్స్, రకరకాల గిఫ్ట్లు అని చెప్పి ఆఫర్లు పెడతా ఉంటారు. అరే ₹1 కోటి పెట్టి ఒక ప్రాపర్టీ కొనే ముందు లీగల్గా ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అన్ని క్లియర్గా ఉంటాయి. మనం క్లియర్ ఉంటే మన ప్రాపర్టీ క్లియర్గా ఉంటుంది. కేవలం ఆ 10,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడి చాలా మంది నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వన్స్ ఒక్కసారి రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసి నష్టపోతే ఆ మనీ ఎన్నికి వస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? ఆ కంపెనీ దగ్గర నుంచి ఇంకా లైఫ్ లాంగ్ అలా ఉండిపోవాల్సిందేనా కోట్ల చుట్టూ? కంపెనీ బాగుంటుంది, కంపెనీ వాడు ఎక్కడో ఉంటాడు. సో ఇప్పుడు మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. ఇంత డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలా చిన్న చిన్న 10,000 మీరు అన్నట్టు ఒక అసెట్ మేనేజర్కి ఒక 10,000 20,000 ఇస్తే మంచి ప్రాజెక్ట్ని సజెస్ట్ చేసి పెడతారు. బట్ ఇక్కడ పీపుల్ ఆర్ గ్రీడీ అండి. అంటే నేను చాలామందిని చూశాను, డబుల్ ఇస్తాము 2 yearsలో, స్కామ్, కంపల్సరీ స్కామ్, ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తాము. ఆ రెంటల్ ఇన్కమ్ ఏంటో తెలుసా మీకు? మీ దగ్గర 20 లక్షలు తీసుకొని నెలకి 50,000 అందులోంచే ఇస్తూ ఉంటారు. 10 లక్షలు అయిపోయినట్టునే కంపెనీ క్లోజ్. సో ఇక్కడ ఎంతమంది లాస్ అయినా, ఎన్నిసార్లు టీవీలో చూపించినా, మీలాంటి వాళ్ళు యూట్యూబ్లో కవర్ చేసినా కానీ జనాలు గ్రీడీ మాత్రం పోవట్లేదు. ల్యాండ్ కొన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేసి కొనకూడదు. మినిమం 5 సంవత్సరాలు పెట్టుకోవాలి, లేదా 10 సంవత్సరాలు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం గ్రీడీ అయ్యామో మన డబ్బులు జీరో అవడం గ్యారంటీ. నేను చాలామందికి సజెషన్ చేస్తున్నాను. పాపం చాలామంది ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళకి అక్కడ తెలియదు. ఇక్కడేమో పేరెంట్స్ ఎవరో ఒకరు చూస్తారు, డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుందని తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత అసలు కూడా పోతుంది. ఎంత హార్డ్ ఎర్నింగ్ మనీ అండి మంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 50 లక్షలు కానీ 40 లక్షలు కానీ సంపాదించాలంటే అది ఎంతో కష్టం. మనం హార్డ్ అండ్ బ్లడ్ పెట్టి సంపాదిస్తే వచ్చే డబ్బుని జాగ్రత్త పడకపోతే ఎట్లా? నేను అంటుంది ఏంటంటే గ్రీడీకి పోయి ఈ ఆఫర్లో పెడతా. ప్రీ లాంచ్లో తీసుకోవడం తప్పనట్లేదు. సో మేము కూడా కొన్ని ప్రీ లాంచ్ చేస్తాము, కానీ ప్రీ లాంచ్ తీసుకున్నప్పుడు ఒక చిన్న ఎనాలిసిస్ చేసుకోవాలి. అక్కడ 20,000 రూపాయలు గజం ఉన్నప్పుడు ప్రీ లాంచ్లో 17,000 18,000 16,000 ఓకే. 20,000 గజం ఉన్నప్పుడు 6,000కి ఇస్తున్నారంటే అది కంపల్సరీ అది స్కామ్. అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ 20,000 రూపాయలు దాన్ని మీరు డబ్బులు కట్టాలంటే 6,000 రూపాయలకు వస్తుందని చెప్తేనే కడతారు. సో ఇది స్కామ్. ఇది ఇంకా ఆలోచించిన అవసరం లేదు, ఎవరిని అడగక్కర్లేదు, ఒక అసెట్ మేనేజర్ని కానీ లీగల్గా కానీ ఏం చేయక్కర్లేదు. మీకు అక్కడ ఉన్న రేట్ తెలుస్తుంది. సపోజ్ ఐఐటి దగ్గర ఒక 30,000 35,000 నడుస్తుంది అనుకోండి. అక్కడ ఎవరైనా ఒక వెంచర్ వేసి ఎగ్జాంపుల్ దాన్ని 8,000కి ఇస్తాం 10,000కి ఇస్తామంటే ఫ్రాడ్. అంటే అది అప్రూవల్ కాకపోయి ఉండొచ్చు. ఓకే, సో ఇలా చాలా సజెషన్స్. నేను ఏం చెప్తున్నానంటే గ్రీడీకి వెళ్ళకూడదండి. దీంట్లో మంచి ప్లేస్మెంట్ చూసుకోవాలి, కానీ ఏదైనా ఆఫర్ పెట్టారంటే అది రాంగ్. అది అవును సార్. ఇప్పటి వరకు స్కామ్స్ చాలా జరిగాయి, జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. ఎప్పుడు బయటపడితే తెలియదు, జరగబోయేవి కూడా. ఇప్పటి వరకు ఈ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళంతా, అన్యాయంగా ఇరుక్కున్న వాళ్ళంతా ఎంతమంది రికవర్ అయ్యారు సార్? నాకు తెలిసి మీరు రికవరీ పర్సెంటేజ్ వచ్చేసి 20 కూడా ఉండదు. 100%. అంటే 20 అన్న ఎలాంటిదంటే పెద్ద కంపెనీలు కొంచెం లేట్ చేసైనా ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 80% అయితే 100% లాస్ అవుతారు. జీవితాంతం ఆ డబ్బులు పోయి ఇంకా దాన్ని ఏం చేయలేరు, చుట్టూ తిరిగినా కూడా రావండి. ఎందుకంటే లైఫ్ అంతా పోయినట్లే. ఇప్పటికైనా అదే ఆలోచించుకుంటే చాలా మంది ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 2 సార్లు మన కళ్ళతో మనం చూసి, ఎవరినో నమ్ముకొని కాదు, డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసుకుని 10,000 రూపాయలు ఖర్చు అయినా పర్లా అవి చేసుకుంటేనే మీరు సేఫ్గా ఉండగలరు. 100%. లేదు ఇంకా మేము ఆఫర్లకు వెళ్తాము, ఇవన్నీ గిఫ్ట్లు వస్తున్నాయని చెప్పి ముందుకు వెళ్తాం అడుగు మళ్ళీ సేమ్ రిపీట్. ఇంకా లైఫ్లో కోలుకోవటం అనేది జరిగే పనే కాదు. అంటే వాళ్ళు చేసిన రాంగ్కి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ బాధపడతారు. అంతే కదా. అట్లీస్ట్ బ్యాంక్లో పెట్టుకుని ఉంటే రూపాయి వచ్చి ఉండేదేమో, బంగారం కొనుక్కుంటే బంగారం రూపాయలు ఉండేదేమో. నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు చేసిన తప్పు వాళ్ళని క్యారీ చేస్తుంది. నేనేమంటున్నానంటే కంపెనీస్ బ్రాండెడా కాదా చూసుకోండి. ఇప్పుడు మంచి కంపెనీ అయితే అన్ని లీగల్గా అవన్నీ మ్యాక్సిమం చెక్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. మూడోది ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది
టైంకి రిజిస్ట్రేషన్స్ చేస్తుందా లేదా కంపెనీ. అలాంటి కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత తక్కువకి ఇచ్చినా ఎక్కువకి ఇచ్చినా మన పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. అలాంటి కంపెనీలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో మా దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ 15 డేస్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిస్తాం పేమెంట్ చేసిన తర్వాత. 10 years వరకు ఏ ఇష్యూ వచ్చినా మనమే సాల్వ్ చేస్తాం. మెయింటెనెన్స్ అంటాం దాన్ని. అదేవిధంగా 30 నుంచి 50 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ని ప్రింటెడ్ రూపంలో ఇస్తాం. అంటే కంపెనీని సెలెక్ట్ చేస్తారు. అందరూ ఇదే చెప్తున్నారు కదా. అంటే అలా కాదండి, కొంతమంది ఏం చేస్తారంటే లింక్ డాక్యుమెంట్ అంటే తప్పట్లేదు. లింక్ డాక్యుమెంట్ అంటే ఏం చేస్తారంటే వాట్సాప్లో ఇస్తారు. అంటే రేపు మళ్ళీ అమ్ముకోవాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలి. నెక్స్ట్ రెండోది ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయగలిగితే హ్యాపీయే. ఏ ల్యాండ్ అయినా ఓకే, ఏ ల్యాండ్ అయినా స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు సేఫ్ అన్నట్టు. దాన్ని డ్రాగ్ చేసే కొద్దీ ఈయనకి కాన్ఫిడెన్స్ పోతుంది, అక్కడేమో డబ్బులు తిరిగి రావు. ఈ టెన్షన్స్లో మామూలు వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేదు అలాంటి వాళ్ళు. డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ మీడియా అన్నిట్లో పాతుకుపోయింది. అవునండి. ఇది ఎంత ఫాస్ట్గా లేపుతుందో అంతకన్నా 3 రెట్లు ఎక్కువనే పడేస్తుంది. కరెక్ట్. అన్ని రంగాల్లో, సినిమా రంగం కావచ్చు, అన్నిట్లో ఉంది. అవును. ఈ కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎంట్రీ అయింది. ఈవెన్ దో మేము కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి ఛానల్స్, దీని ప్రభావం కూడా కాస్త ఎక్కువ ఉంది మార్కెట్లో. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ ప్రశ్న, నేను గతంలో మనం ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ అని రకరకాలు వచ్చాయి, ప్రమోషన్లు ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళు చెప్పగానే వీళ్ళు కొనేయటం, అది నిజమా కాదా ఎన్ని పక్కన పడేసి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు స్టూడియోలో కూర్చొని మాట్లాడటం, చాలా అసలు ఒకటి చెప్పుకుని పోతే చాలా ఉంది. డిజిటల్ మీడియా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగం మీద నాకు తెలిసి చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటే మీరు ఏం చెప్తారు? దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి అనే పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. అంటే డిజిటల్ మార్కెట్ రెండు వైపులా పదునున్న కత్తి. అంటే ఒకటి ఏంటంటే అవేర్నెస్ ఇస్తుంది కస్టమర్కి. ఒకప్పుడు ఏమీ తెలియని రెరా అంటే ఏంటి, ఒకప్పుడు హైడ్రా అంటే దానికి డెఫినేషన్స్ ఏంటి, ఇంత మంచి నాలెడ్జ్ని కూడా ఇస్తుంది డిజిటల్ నెట్వర్కే. సో అట్ ది సేమ్ టైం డిజిటల్ నెట్వర్క్లో ఫేక్ పీపుల్ రావడము, వాళ్ళు ఫేక్ పీపుల్ చేసే ఇంటర్వ్యూకి తెలియక వాళ్ళు లాస్ అవ్వడము, ఇది కూడా జరుగుతుంది. అంటే రెండు సైడ్ల, అంటే రెండు వైపులో కత్తి అంటున్నాను కదా. అంటే ఇక్కడ ఎవరు అనాలిసిస్ చేసుకోవాలంటే వాచ్ చేసే ఆడియన్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. ఒక మీడియాని నమ్మేటప్పుడు దీని యొక్క ఎథిక్స్ ఎలా ఉన్నాయి, దీనికి ఇంతకుముందు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతవరకు ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు చెక్ చేసుకుని ఆ వ్యూ చేసినప్పుడే వాళ్ళు డిసిషన్ చేసుకోవాలి. అంతేగాని ప్రతిదీ కూడా అందులో ఉన్నదంతా కరెక్టా అంటే 100% యూట్యూబ్లో ఉన్నదంతా కరెక్ట్ అని మనం కూడా చెప్పలేము. సో ఇక్కడ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవాలి, వాళ్ళ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. సరైన పీపుల్ని, అంటే ఏ ఇండస్ట్రీలో ఎవరైతే స్పెషలిస్టో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే నా ఫ్రెండ్ అడుగుతాను, అక్కడ కొంటే బెటరా కాదా, వేస్ట్ రా అంటాడు, ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు. అట్ ది సేమ్ టైం అదే క్వశ్చన్ నేను ఒక అనలిస్ట్ని అడిగాను, అక్కడ కొంటే బెటరా కాదా, కొంటే ఎలా ఉంటుంది అని చెప్తారు, కానీ నువ్వు ఎస్ చెప్పడాను. నువ్వు కొనుక్కుంటే ఈ టైంకి రేట్లు పెరుగుతుంది, లేకపోతే ఈ టైం వరకు చూడొద్దు దాన్ని అని చెప్తాడు. అలా నేనేమంటున్నానంటే ఈ డిజిటల్ మీడియాని నమ్మేటప్పుడు మాత్రం కొంచెం క్వాలిటీ ఆఫ్ అంటే వీడియోస్ని చూడటము, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూడటం, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చూడాలి. నిజమని చెప్పి ఇన్వెస్ట్ చేస్తే చాలా తప్పండి. మీరు అన్నది 100%. ఇన్ఫర్మేషన్ వరకు మీరు గ్యాదర్ చేసుకుని తర్వాత మీ అనాలిసిస్ దానికి తోడు చేసుకుని అనలిస్టులు కానీ లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ సజెషన్స్ తీసుకున్న తర్వాత ముందుకెళ్తే 100% అది మీకు సక్సెస్ఫుల్గా మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్, ట్రిపుల్, 4 times అలా పెరుగుతూనే పోతుంది. కొంతమందికి ఇబ్బంది అయినా నేను మాట్లాడాలనుకున్నా మాట్లాడేసాను, ఎందుకంటే అదే ఫీల్డ్లో నేను ఉన్నాను కాబట్టి. చాలా మంది ఎందుకంటే చూస్తున్నాను, నేను కూడా సజెషన్స్ అడుగుతూ ఉంటారు, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్, డెసిషన్ మేకర్స్ మనం కాదు. ప్యూర్లీ డిజిటల్ మీడియాని మీరు అన్నంత మంచిగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ వరకు వాడుకున్న తర్వాత, అంటే ఒక 30 లక్షలు 40 లక్షలు పెట్టేటప్పుడు ఒక రోజు 2 రోజుల్లో డెసిషన్ తీసుకోకుండా కొంచెం టైం తీసుకొని, టైం టేకింగ్ అయినా కూడా టైం తీసుకొని 1-2 సార్లు ఆలోచించుకొని, ఇందులో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ వైఫ్ని కానీ ఫ్యామిలీస్ని కానీ తీసుకురారు, వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అనుకుంటారు. బట్ మీకు తెలియదు ఏంటంటే ఫ్యామిలీతో రావాలి. ఎందుకు రావాలి అంటే ఇందులో మేల్ జంట ఏమనుకుంటారంటే అంతా నాకు తెలుసు అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వ్యూలు కూడా మనం తీసుకోగలిగితే, అంటే వాళ్ళకి ఆ పాయింట్లో కొంతమందికి తెలియదు ఆయన నచ్చచ్చు. మేమేంటంటే మాది సైట్ విజిట్ ఫ్యామిలీతో కంపల్సరీ అని చెప్పి బయటకు రావాలి, వచ్చి ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఫీల్ అయ్యి, అవును, అక్కడ భోజనం చేసి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అక్కడే మనం గెస్ చేసి అది ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకొని ఇంటికి వచ్చి డెసిషన్ తీసుకుంటే చాలా బెటర్ అండి. ఇంకొకటి ఫోన్లో చూసాము, వీడియో చూసామంటే, అవును. సో ఇంకొకటి ఏంటంటే 100% తెలుసుకోవాలండి. ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫ్యామిలీకి మొత్తం అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం చాలా కేసెస్ చూసాం, అంటే డోంట్ మైండ్, నన్ను రాంగ్గా అనుకోవద్దు, సడన్గా ఏదైనా జరిగితే
అసలు ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియదు, వాళ్ళకి ఫ్యామిలీకి తెలియకపోతే. నేను అంటే ఫ్యామిలీకి చూపించలేదు వీళ్ళు, ఎప్పుడు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు, ఏం చేయలేదు. మీరు చూస్తూ ఉంటున్నారు జిమ్లో చేసి జస్ట్ ఏదన్నా జరుగుతుంది. ఇలాంటప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఐడియా లేకపోతే అది ఇంత కష్టం అంతా కూడా ప్రజల పాలైపోతుంది. అంటే చెప్తాను తెలియాలి. నేను 100% చెప్పేది, కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, స్పెండ్ సమ్ టైమ్, అండ్ అక్కడ మీరు విజువలైజ్ చేసుకుని, మీరు చెప్పినట్టుగా విజువలైజ్ చేసుకుని బాగుందని ఇద్దరికి అనిపిస్తే దెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ప్లేస్. చేసుకోవచ్చు. అండ్ అందరికీ అంటే ఇద్దరు చూసారు కాబట్టి రేపు వద్దని మిస్టేక్ అయినా ఏదైనా ఇద్దరికి ఉంటుంది. సో కాబట్టి అది బెటర్ అండి, ఫ్యామిలీతో వచ్చి తీసుకోవడం మంచిది. సరే, ఇప్పుడు మీరు నా బాగా పరిచయం, సో మొహాటం కొద్దిగా సరే నేను మిమ్మల్ని అడగాలి ఓ ప్రాపర్టీ కొంటున్నానని చెప్పి. సో నేను మిమ్మల్ని చూసి ప్రాపర్టీ కొనాలా, మీ మీద నా నమ్మకంతో ప్రాపర్టీ కొనాలా, లేదు నేను డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి 1-2 సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని మీ సలహా తీసుకొని ముందుకు వెళ్ళటం కరెక్ట్ అంటే ఇక్కడ ఒక మైండ్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు అర్థమైందని చెప్పాను, మైండ్ గేమ్. ఒకవేళ మేము చెప్పకుండా వెళ్తే మీరేమనుకుంటారని అదొక టెన్షన్, అరే మనకు చెప్పకుండా ఇట్లా తీసుకున్నారని చెప్పి అదొకటి, ఇట్లా రకరకాలుగా మైండ్ గేమ్స్ ఉంటాయి. ఇది ఎట్లా ఉంటుంది సార్ ఇది గ్రౌండ్ లెవెల్? అంటే మీరు చెప్పిన పాయింట్ ఎక్కడ సింక్ అవుతుంది అంటే, ఒకప్పుడు ఏంటంటే ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఏది ఒక పర్సన్ చెప్పకుండా వెళ్ళి సైట్ చూస్తే ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మేమే సజెస్ట్ చేస్తున్నాం, మీరు చూస్తాకు వచ్చారు, బాగా క్లోజ్ ఫ్రెండ్, మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కూడా ఏమంటామంటే, రేపు మీ దగ్గర నా క్రెడిబిలిటీ పోవడం ఇష్టం లేదు. నేనేం చెప్తానంటే, చూపించాను కదా, మీరు బయటకు వెళ్ళి దీన్ని చెక్ చేయించుకోండి, మీకు ఓకే అంటేనే మా దగ్గర కొనండి. ఈ పదం మా దగ్గర చాలాసార్లు వస్తుంది. మా కస్టమర్లు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పినా కూడా సజెస్ట్ చేస్తాము, చూపిస్తాము తప్ప ఇది తీసుకో నాది గ్యారంటీ అనే పదం ఎక్కడా ఉండదు. ఎందుకు అంటున్నామంటే, మీరు అన్నది కరెక్టే, రేపు వద్దన్న ఆ ఫ్రెండ్షిప్ పోవచ్చు, ఏదైనా డిస్టర్బెన్స్ అవుతాయి. అందుకే వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయించాలి. అంటే ఎక్స్పీరియన్స్ చేయించడం అంటే సైట్లో ఎక్స్పీరియన్స్ చేయించాలి, లీగల్గా వాళ్ళకి వెరిఫికేషన్ చేయించి ఎక్స్పీరియన్స్ చేయించాలి. నాలెడ్జ్ అంతా ఇచ్చిన తర్వాత మాత్రమే సేల్ అన్నారు. అంటే ఒక మంచి సేల్స్ మ్యాన్ నాలెడ్జ్ ఇస్తాడండి, కొనమని చెప్పడం. మేము ఎప్పుడు కూడా మా ఫిలాసఫీ ఏంటంటే, మా దగ్గర ఉన్న టాప్ సేల్స్ వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ మాత్రమే ఇస్తాం, కొనండి అని బతిమాలం. ఎందుకంటే బతిమాలడానికి వాళ్ళకి ఉపయోగపడేది ఇది. మాకు ఇవాళ ఈయన కాకపోతే వేరే వాళ్ళని కొంటారు. నేనేమంటానంటే, నాలెడ్జ్ పూర్తిగా ఇవ్వాలి, డౌట్స్ అన్ని క్లారిటీ చేయాలి. మీరు బిలీవ్ మీ అన్నాడు, మా దగ్గర డౌట్ క్లారిఫై చేసిన దాంట్లో వాళ్ళే సైన్లు పెడతారు. కానీ కొనమంటే మాత్రం నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు ఎందాక చెప్పారు, ఒక మైండ్లో గేమ్ అవుతుంది అన్నమాట. అంటే మీరన్నా సరే నేనన్నా సరే ఒక షోరూమ్కి వెళ్ళి ఏదైనా చూస్తున్నప్పుడు మనం ఫ్రీగా వదిలేస్తే బాగా సెలెక్ట్ చేసుకోగలం. వచ్చి ఇది తీసుకోండి, అది తీసుకోండి అంటే మనం ఏం చేస్తామంటే అక్కడ స్కిప్ అవ్వాలనుకుంటాం. ఎందుకంటే ఏదో ఇన్వాల్వ్ చేస్తున్నాడు మనల్ని. అంటే ఏసీ కొనాలంటే ఈ బ్రాండ్ కొనిపించడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటాం. మనల్ని ఫ్రీగా వదిలేసి మీకు ఏది నచ్చుతుంది, మీకు ఏం కావాలి, ఎలాంటి కాన్ఫిగరేషన్స్ అంటే 100% మీరు నో డౌట్ అదొక సైకాలజీ అండి. మధ్యకాలం షోరూమ్ లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఎంట్రీ అయ్యాము లేదు, అంతే. అసలు మనకి ఏం కావాలో ముందు మనం డిసైడ్ అయ్యి వెళ్తాం. అవును, కానీ వాళ్ళు ఒక ప్రశ్నల మీద ప్రశ్నలు గ్యాప్ ఇవ్వరు. మీరు రౌండ్ వేసేస్తున్నారు, అదే పండుగ సినిమాలో నాకు రౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇలా వస్తున్నట్టు నాకు 2-3 అడగడం. రియల్ ఎస్టేట్ లో సెంటిమెంట్ కావచ్చు ఇలాంటివి అనేది సేఫ్ అయితే కాదు. ఎస్ అండి. సో దాన్ని చాలా క్లియర్ గా ముందే కనుక్కున్న తర్వాత ఇవ్వడం అనేది 100% అది జెన్యూన్ గా వెళ్తుంది. సో వాళ్ళు కూడా సాటిస్ఫైగా ఫీల్ అవుతారు. అంటే ఏదైనా సరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దానికి వాల్యూ పెరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అంటే ఈ మధ్యకాలంలో జనాలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నేను కొన్నాను అనుకోండి, నాతో గ్రూప్ గా 10 మంది కొంటున్నారు ఒకే చోట. సో మిమ్మల్ని 10 మంది మునుగుతున్నట్లు నిజంగా జరుగుతుంది. మీ క్రెడిబిలిటీ మీద కూడా బేసే ఉంటుంది. నా క్రెడిబిలిటీ మీద మీరు కొంటారు, ఆ తర్వాత ఏం చేయలేము. అవును, ఒకళ్ళు వాళ్ళు మొహాలు చూసుకోవడం, ఒకరికొకళ్ళు ఆ కష్టాన్ని అందరూ పంచుకుంటూ ఉంటారు. ఒకడెందుకు అందరం పంచుకుంటారు టైప్ లో ఉంటారు. సో ఈ విషయంలో సేఫ్ 100% ల్యాండ్ విషయంలో 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడమే మంచిది అంటాను. నెక్స్ట్ అనాలిసిస్ట్ ని ఎవరైనా అనలిస్ట్ ని కానీ బాగా అడిగి ఓకే వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని తీసుకుంటే బెటర్ అండి. ఎన్ఆర్ఐస్ మార్కెట్ ఎంత సార్ ఒక్క హైదరాబాద్లో ఫర్ ఇయర్? అంటే ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చే ఫండ్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే నేను ఒక రేషియోని కరెక్ట్గా అనాలిసిస్ చేసి చెప్పలేను. ఎందుకంటున్నానంటే ఎన్ఆర్ఐలు పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే ఒకే చోట పెట్టరు. అంటే ల్యాండ్ మీదే పెడతారని లేదు, కొన్ని అపార్ట్మెంట్స్ మీద పెడతారు, ల్యాండ్స్ మీద పెడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక 25 పైనే ఉంటుందండి, 1,00,000 కోట్లు. అంటే నేను పర్సంటేజ్ చెప్తున్నాను. అంటే 100లో 25% పైన వాళ్ళ హ్యాండ్ ఉంటుంది కంపల్సరీ. సో వీళ్ళని ఏంటంటే నేను వీళ్ళని చాలా ఎడ్యుకేట్ చేస్తుంటాను. ఎన్ఆర్ఐలు ఏదైనా కొనేటప్పుడు ఏం చేయాలి అంటే ఏం తీసుకోవాలి అనేది ఒక చిన్న సినారియో చెప్తాను నేను. ఎన్ఆర్ఐలు ఎప్పుడైనా సరే కొనేటప్పుడు కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఒకటి చూసుకోవాలి, లీగల్ వెరిఫికేషన్ అక్కడ చేసుకున్నా లేదా ఇక్కడ చేయించుకున్నా లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి.
తర్వాత స్కామ్స్ వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐలు పెద్దగా గ్రీడీగా ఉండరు, బట్ ఎన్ఆర్ఐలకి సంబంధించిన ఇక్కడ వాళ్ళు మాత్రం చాలా గ్రీడీగా ఉంటున్నారు. సో ఆ స్కామ్స్ వాటిల్లో పడకుండా జాగ్రత్తగా కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అండ్ ఫోర్త్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి 2 సార్లు రెరా అనేది ఇప్పుడు కంపల్సరీ చూసుకోవాలండి. అంటే దానికి ఎల్పీ నెంబర్ అంటాం, లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఉందా లేదా, నెక్స్ట్ వచ్చేసి దీనికి రెరా ఉందా లేదా, రెరాకి సంబంధించి ఏంటి, నెక్స్ట్ డెవలపర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎవరు మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళు ఎక్కడో యూఎస్లోనో లేదంటే వేరే కంట్రీస్లో ఉంటారు, ఇంత టైం వాళ్ళకి ఉండదు. నేను సింపుల్ టెక్నిక్ చెప్తా చూడండి. ఇప్పుడు రెరా అనే సర్టిఫికేట్ ఆన్లైన్లో కొట్టి RERA.in చూస్తే మాకు రెరా సర్టిఫికేట్ కరెక్టా కాదు తెలిసిపోతుంది. ఎల్పీ నెంబర్ కూడా HMDA.gov.in కానీ ఇలా వెబ్సైట్లో కొడితే తెలిసిపోతుంది. నెక్స్ట్ అసలు ఇది ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనేది ఒక సేల్ డీడ్ పంపించమని అడగాలి వాళ్ళని. అంటే ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో కంపెనీని లేదా ఒక పర్సన్ని మీ సేల్ డీడ్ ఒకసారి పంపించండి అనాలి. సేల్ డీడ్లో ఎవ్రీథింగ్ డాట్స్ ఉంటుంది. అంటే మనకి దీనికి లాయర్ కూడా అవసరం లేదు, చెప్తాను. ఇలా చూసుకుంటే కంపెనీ చేస్తుందా, లేదా రైతులు చేస్తున్నారా, లేకపోతే మధ్యలో మీడియేటర్ చేస్తున్నారా, ఇది కంపల్సరీ చూసుకోవాలి. రైతులు కానీ మీడియేటర్ కానీ చేస్తున్నట్టు తెలిస్తే రిజిస్ట్రేషన్ తీసుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఏ గొడవ వచ్చినా కూడా కంపెనీ ఆక్యుపై చేయదు. సో కంపెనీ నుంచి డైరెక్ట్ ఈయనకి వస్తేనే కొనుక్కోవాలి. మధ్యలో మీడియేటర్ ఉన్నాడంటే కొంచెం ఆలోచించాలి. సో ఇవన్నీ కూడా సేల్ డీడ్లో తెలిసిపోతాయి. సేల్ డీడ్లో వాళ్ళకి ఎంత ఉంది లేదంటే ఏంటి కంటెంట్స్, ఈ ఫార్ములాస్ అన్నీ మీకు సేల్ డీడ్లో తెలిసిపోతాయి. సో ఆ సేల్ డీడ్ మనం చూసిన తర్వాత కావాలంటే లీగల్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే వన్ హ్యాండే ఉండాలి దీంట్లో. కంపెనీ అంటే కంపెనీ నుంచే మనకు రిజిస్ట్రేషన్ జరగాలి. ఒక రిజిస్ట్రేషన్ టర్మ్స్ అండ్ ఏంటి ముందే చెప్పాలి. ఇక్కడ అంతా వైట్ మనీయే పంపిస్తారు వీళ్ళు. ప్రతిదానికి సరైన రిసిప్ట్ ఇస్తున్నారా లేదా చూడాలి. అంటే అక్కడి నుంచి ఏం డబ్బు కట్టరు కాబట్టి అన్నీ ఆన్లైన్లోనే పంపిస్తారు. ఆన్లైన్లో పంపించేటప్పుడు కంపెనీ కరెంట్ అకౌంటా కాదా చెక్ చేసుకోవాలి. అంటే పర్సనల్ అకౌంట్ నాకు పంపించేయండి, లేదా మధ్యలో మీడియేటర్ ఉంటాడు అసోసియేట్, సార్ నాకు పంపించేస్తే నేను పేమెంట్ చేసేస్తాను, ఇది చాలా రాంగ్. కంపెనీకి డైరెక్ట్గా పే చేయాలి. ఎంత మధ్యలో మీడియేటర్లు అయినా మేము ₹1 కూడా తీసుకోము, ఎవరినన్నా కంపెనీ పేరు మీకే రావాల్సిందే. సో ఎవరైనా మధ్యలో నాకు ఇవ్వండి నేను చేస్తానంటే మాత్రం 100% మీ డబ్బు ఎక్కడో లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కేర్ తీసుకుంటే ఎన్ఆర్ఐలు హ్యాపీగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ప్లస్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ, ఫ్రెండ్స్ కాకుండా పేరెంట్స్, రిలేటివ్స్, అక్క బావ లేకపోతే ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఒకసారి వెళ్ళి సైట్ చూసినామని చెప్పాలి. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా చెప్తారా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి? ఓకే, సో ఎవరైనా మనకి కాంటాక్ట్ అవ్వాలంటే సో నాకు కింద స్క్రోల్ చేసే దానికైనా చెప్పొచ్చు, లేదా దీనికైనా చెప్పండి. 9391151121. సో ఈ నెంబర్కి ఎవరైనా కాల్స్ చేసినా కూడా సో మా ఎక్స్పర్ట్స్ మీకు సజెషన్స్ తీసుకుని లాస్ట్ ఒకసారి నేను నాకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ కూడా నేను ఫస్ట్ మా ఎక్స్పర్ట్స్ వాళ్ళు తీసుకుంటారు, ఫోన్ తీసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అనేది తీసుకుని ఫ్రీ కన్సల్టేషన్ కావాలని 100% నేను హ్యాపీగా ఇస్తాను. అది నాకు హాబీ కూడా. ఓకే, చేద్దామండి. ఇలా కూర్చుని 2-3 గంటలు నీకు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ. 2-3 ప్రశ్నలతో మనం ముగించారు సార్. చెప్పండి. సో ఈ మధ్యకాలంలో లోన్స్ తీసుకోవటం, అప్పులు తీసుకొని ఇన్వెస్ట్ చేయటం చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? సో నా ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లోన్ తీసుకోవడం మంచిదే. అంటే ఒక కార్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు లోన్ తీసుకుంటే కొన్నాళ్ళ తర్వాత డిగ్రేడ్ అయిపోతుంది, బట్ లగ్జరీ ఉంటుంది తప్ప మనకి ఆస్తి రూపంలో ఏమి ఉండదు. అది ఇప్పుడు మీరు ఒక బెంజ్ కార్ తీసుకున్నా, ఒక క్రెటా కార్ తీసుకున్నా, ఏదైనా సరే ఒక లోన్ తీసుకున్నాం అనుకుంటే సర్టెన్ టైం తర్వాత కార్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. నేనేమంటున్నాను అంటే లోన్ తీసుకుని ల్యాండ్ కొనుక్కుంటే ఉపయోగం ఏంటి? మేము అందరినీ మాకు తెలిసిన వాళ్ళందరినీ పర్సనల్ లోన్లు ఉంటాయి చాలామందికి ప్రీ అప్రూవ్డ్, 20 లక్షలు 30 లక్షలు ఇమీడియట్గా ల్యాండ్ కొనమని చెప్తాం. ఇది లాజిక్ ఏంటి, దీని యొక్క నెంబర్ గేమ్ ఏంటి అని అడిగితే, ఒక 20 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ వచ్చింది అనుకోండి, దాన్ని వేస్ట్ చేయకుండా ల్యాండ్ మీద పెట్టేసాం 20 లక్షల రూపాయలని. 20 లక్షలకి 5 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది పర్సనల్ లోన్కి. ఈ 5 సంవత్సరాలకి మహా అయితే 4 నుంచి 5 లక్షలు ఇంట్రెస్ట్ కడతారు ఆ బ్యాంక్కి. కానీ 5 సంవత్సరాల్లో 20 లక్షలది 40 లక్షలు 60 లక్షల గ్యారంటీగా అవుతుంది. అప్పుడు ఏది లాభం? 20-40 అయిందంటే 4 లక్షల రూపాయలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉందో అది తీసేగా కూడా ఈయన లాభమే కదా. అంటే 5 సంవత్సరాల్లో డబుల్ నేనైతే ఓపెన్ ప్లాట్ కొనమనే చెప్తాను. ఎందుకు తెలుసా? ఇల్లు ఎందుకు కొనలేదంటే అప్పటి నుంచి డౌట్ సార్, మీ మార్కెటింగ్ అంతా చాలా మందితో మాట్లాడాను, సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు మీకు షేర్స్ మార్కెట్లో బిగ్గెస్ట్ పర్సన్ మన రాకెట్ వీళ్ళు కాకుండా మనకి ఎవరైనా సరే ఇల్లు ఎందుకు కొనుక్కోవట్లేదంటే దాన్ని బ్లాక్ చేయడం ఇష్టం లేక.
అంటే మనీ ఏదైతే ఉందో ఇల్లు కొన్నప్పుడు కొంచెం బ్లాక్ అయిపోతుంది. అదే దాన్ని ల్యాండ్ మీద పెట్టుంటే రెట్లు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెన్యూన్ ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. మనకి ఈ ఏరియాలో మన కోకాపేట ఏరియాలో ఓకే ఒక పర్సన్ ఇల్లు కొనుక్కోవాలంటే 2 నుంచి 3 కోట్లు పెట్టాలి. అదే పర్సన్ ఆ 2 నుంచి 3 కోట్ల రూపాయలు వేరు ప్లేసుల్లో చిన్న ప్లేసుల్లో ఒక 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అలా పెట్టేసి ఉంచేశారు. ఒక 5 ఇయర్స్ తర్వాత చూడండి, ఈయనది 20 సంవత్సరాల లోన్ ఏదైతే ఉందో అది నడుస్తూనే ఉంటుంది. ఈయనకి వేరేది ఏది చేసుకోవడానికి ఉండదు. ఈ చిన్న ప్లాట్లు కొనుక్కున్న పర్సన్ కనీసం లేదంటే 10 ప్లాట్ల నుంచి 12 ప్లాట్లు వస్తాయి. ఒక్కొక్క ప్లాట్ అమ్ముకున్నా కూడా ఈయనకంటే ధనవంతుడు అవుతాడు, 100% రిచ్ అవుతాడు. అంటే నేనేమంటున్నానంటే ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక కంపల్సరీ ఒక సెంటిమెంటల్ కనెక్షన్. అంటే ఇండియాలో పుట్టిన తర్వాత ఒక ఇల్లు అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే మనకెలా ఉన్నా కూడా మన రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇంకా ఇల్లు లేదా అంటారు. సో నేనేమన్నా అంటే ఇల్లు తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు, బట్ తక్కువ బడ్జెట్లో ఉన్న ఇల్లు ఏదైనా తీసుకుని మనం ఉండడానికి ఓకే లగ్జరీగా ఉండాలంటే నా ఉద్దేశం ప్రకారం మంచి రెంటల్ ఇంట్లో ఉండి ఆ ఇంటిని రెంట్కి ఇచ్చుకుని రెంటల్ ఇంట్లో ఉండి ల్యాండ్స్ మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలిగితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అంటే ల్యాండ్ మీద పాయింట్ సూపర్ పాయింట్ సార్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగా పెరిగిపోయిన తర్వాత అన్ని చూస్తున్నారు. అసలు హైదరాబాద్ ఫస్ట్ అడిగేది హైదరాబాద్ ఇల్లు ఉంది అని అడుగుతున్నారు. సగం ఈ ఒత్తిడితోనే ముందు ఇల్లు కొనేస్తున్నారు, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ లోకి ఇరకపోతున్నారు. కరెక్ట్ అండి, నిజమే కదా. అది ఎంత నిజం అంటే ఇల్లు అనేది ఏంటంటే మీ సొంతింటి కళ. 20 సంవత్సరాలు పెద్ద గుదిబండని మెళ్ళ వేసుకుని నడవడం. ఎస్ సార్, కరెక్ట్. అది ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం? పెద్ద గుదిబండ ఉంది, ముందుకు మనం వెళ్ళవద్దు, అది వెళ్తే మనం ముందుకు వెళ్ళాలి. డబ్బులు వచ్చినా కానీ చివరికి మిగిలేదు లాస్ట్కి ఏమి ఉండదు. ఇంకేమవుతుందంటే ఈఎంఐ కట్ అయిపోతుంది. ₹1,00,000 శాలరీ 50,000 40,000 ఈఎంఐ కంపల్సరీ కట్ అయిపోతుంది. కానీ మనకు లైఫ్ టైం ఒకేలా శాలరీ వస్తుందంటే రాదు. మనం హెల్త్ బాగోక నెల ఆగిపోతే శాలరీ ఆగిపోతుంది. మరి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? లేదా ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, రెసిషన్ వచ్చింది, చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు పోయినాయి. సో ఇలాంటి టైంలో వాళ్ళు వేరే పని చేయలేరు. ఎందుకంటే ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు సడన్గా వచ్చేసి ఏదైనా పని చేయమంటే లాజిక్ ఉంది. ఇల్లు కూడా అమ్ముకోలేరు. ఇల్లు అమ్ముకోలేరు. ప్లాట్ అంటే అమ్మొచ్చు కానీ అదో సెంటిమెంట్. ఇంకోటి పరుగు పోతుందన్న ఫీలింగ్ అవుతుంది. అంటే కొన్నాడు అమ్మేశాడు అంటే చాలు. అంటే నేనేమంటున్నానంటే ఇల్లు కొనాలి అనేది ఎప్పుడు కొనాలంటే ఒక 5-6 ప్లాట్లు ఉన్న తర్వాత ఇల్లు కొనుక్కోవడం మంచిది. అప్పుడు ఏమవుతుందంటే ఒక భరోసా ఉంటుంది. ఇక్కడ ఇల్లు కొన్నా కూడా ఏమైనా ఇబ్బంది అయితే మీరు అన్నట్టు మధ్యలో ఎక్కడైనా ఇష్యూ వచ్చి జాబ్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చి 2-3 సంవత్సరాలు అయితే ఒక ప్లాట్ తీసేస్తే 30-40 లక్షలు వస్తుంది, హ్యాపీగా అలా పెట్టుకుంటే మళ్ళీ టెన్షన్ పడ్డాను. సో నా ఒపీనియన్ ఏంటంటే టార్గెట్ 5 అనేది నేను ఎక్కువ మంది చెప్తాను. 5 ప్లాట్లు ఉన్న తర్వాత ఇల్లు కొనుక్కోండి. కానీ చాలా మంది ఏంటంటే ఒక ప్లాట్ కూడా కొనకుండా చెప్పుకోవడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవును ఎవరినో మెప్పించడానికి ఇల్లు కొంటాం, మనకి కొని తెచ్చుకున్న కష్టాలు. ఇంకొకటి చెప్తా చూడండి, ఇల్లు కొనడం ఒక ఎత్తు అయితే దానికి ఇంటీరియర్ చేయించడానికి 20 లక్షలు 15 లక్షలు పెడుతున్నారు. 20 లక్షలు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ లగ్జరీకి పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? పెట్టొచ్చు, బట్ ఏంటంటున్నానంటే ఎక్కువ ప్లాట్స్ ఇవన్నీ కొన్న తర్వాత పెట్టే కరెక్ట్. ఒక 20 లక్షలు అనేది ఇప్పుడు తెలియదు, ఎందుకంటే అందంగా ఉంటుంది ఇల్లు. ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ పొగుడతారు, ఎంత బాగా చేయించావు, ఎన్ని కోట్లు అయింది, ఎన్ని లక్షలు అయింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. 20-40 అని చెప్పుకోవచ్చు. బట్ రేపన్న రోజుని దానికి ₹1 కూడా వాల్యూ ఉండదు. దెన్ అప్పుడు అర్థం అవుతుంది. ఆ 20 లక్షలు ఉండుంటే ఆ 20 లక్షలు తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టుంటే ఇప్పుడు నాకు లక్షల్లో డబ్బు పెరిగేది అనుకుంటారు. నేను అనేది ఏంటంటే జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మానసిక ఒత్తిడి గురవట్లేదు. అవును, ఇవన్నీ తగిలించుకొని అంటే ఒక ఈఎంఐ కల్చర్ వచ్చేసి మనిషిని ప్రశాంతత లేకుండా పోయింది. మన పేరెంట్స్ ఒక్కసారి బ్యాక్కి వెళ్దాం. మన పేరెంట్స్ ఎప్పుడైనా ఇంత టెన్షన్ పడ్డారా? 10,000 రూపాయలు సంపాదించుకున్నా కూడా ఇంకా మిగిలే 2,000 మిగులుతాయి. ఎందుకంటే అప్పుడు ఈఎంఐ అనే ఆప్షన్ లేదు. డబ్బులుంటే కార్ కొనుక్కున్నాం, డబ్బులుంటే స్కూటీ కొనుక్కున్నాం, డబ్బులుంటేనే ఏదైనా కొనుక్కున్నాం. అంటే డబ్బులు పోగు చేసుకుని కొనుక్కోవడం అనేది ఒక ఆర్ట్. ఇప్పుడు ఏంటంటే ₹1 ఇస్తే ఏసీ ఇస్తున్నాడు ఒక కంపెనీ వాడు. అదే మీరు కార్ డౌన్ పేమెంట్ మీకు 25 లక్షల కార్ కొన్నా 50,000 రూపాయలు ఇస్తే కార్ ఇచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఆనందం ఏంటంటే ఇలా వెళ్తే అలా వచ్చేస్తుంది. బట్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు ఇందాక అనుకున్నాం కదా, గుదిబండి ఒకటి తగిలించుకుంటున్నట్టు. ఒకటి హౌస్ది, ఒకటి కార్ది, ఒకటి ఇల్లుది. అంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, తప్పగా అనుకోవద్దు, బ్యాంకులు ఏంటంటే మీ డబ్బులు 50,000 60,000 లక్ష దానికి సరిపడి ఈఎంఐని సెట్ చేసి పెడుతున్నాయి. అంటే ఆ ట్రాప్ లోకి మిమ్మల్ని తీసుకెళ్తాయి 100%. అమెజాన్ లో మనం ఈ రోజు కొనకపోతే FOMO అంటారు దీన్ని, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది క్రియేట్ చేస్తారు. FOMO. ఇప్పుడు అమెజాన్ లో ఈ రోజు 21 డేస్ అదే బిగ్ బిలియన్ డే, ఇంకో డే అనేది వచ్చి ఎందుకు పెడతారంటే ఆ రోజు మిమ్మల్ని ఏదోలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొనిపించేస్తారు. అంటే రేపైతే
20,000ది 30,000 అయిపోతుంది, ఇవాళ కొనుక్కుంటే 20,000. బట్ ఈ ఫియర్ ఆఫ్ ఎఫ్ఓఎంఓలో మీరు కొనేస్తారు, బట్ 12 నెలల పాటు ఈఎంఐ అవుతుంది. అంటే నేను కంపెనీలని వాళ్ళ బిజినెస్ని రాంగ్ అనట్లేదు, మనం అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈఎంఐలు ఎవరికైతే తక్కువగా ఉంటాయో వాడి ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. సో మీ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పి లాస్ట్ ఇంటర్వ్యూలో విన్నాను. ఏంటి 2-3 లక్షలు ఉన్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎట్లా సార్ అది, ఎలా సార్? నేను చాలా మందికి ఇప్పుడు ఇదే అవేర్నెస్ తీసుకురాబోతున్నాను. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఉండాలంట ల్యాండ్ మీద అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని బ్రేక్ చేద్దామనే ఉద్దేశంతో నేను 2-3 లక్షలకు కూడా ఎలా ఇల్లు లేదా ప్లాట్ కొనుక్కోవచ్చు అనేదాన్ని కాన్సెప్ట్ తీసుకొచ్చాను. అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న 2-3 lakhsకి ఒక 2 years సంబంధించి లోన్ తీసుకుంటే మార్ట్గేజ్ లోన్స్ అంటారు. అంటే ల్యాండ్ వచ్చి 15 lakhs లేదా 12 lakhs 10 lakhs అనుకుందాం ఈజీగా అర్థం కావడానికి. 10 lakhs అయితే 5 to 6 lakhs లోన్ ఇచ్చేస్తుంది. ఎన్ని 15 years. సో దానికి 3 నుంచి 4 లక్షలు మీరు అడ్వాన్స్ పే చేస్తే రిమైనింగ్ అనేది 10,000-12,000 రూపాయల్లో ఓ 15 సంవత్సరాలు కట్టుకోవచ్చు. అంటే మీకు ల్యాండ్ అనేది ఒకటి హ్యాపీగా ఒకటి అసెట్ అయిపోతుంది. 15 సంవత్సరాల్లో మీరు పెట్టిన 10 లక్షలు నో డౌట్ 1 కోటికి పైగా అవుతుంది. 1 కోటి కాదు, ఇంకా ఎక్కువే అవుతుంది. దెన్ ఈ ఏదైతే ఉందో ఈ గ్రోత్ 100% పెరుగుతుంది. సో ఈ డబ్బులు ఈ 4 లక్షల రూపాయలు మనకు ల్యాండ్ మీద పెట్టకపోయినా దేని మీదనే పెడతాం, బట్ అది వేస్ట్ అయిపోతుంది. నేనేమంటానంటే బడ్జెట్ తక్కువ ఉన్నా కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. మార్ట్గేజ్ ప్లాట్స్ కొనుక్కోండి. మార్ట్గేజ్ ప్లాట్స్కి టైం వస్తుంది అన్నమాట. మార్ట్గేజ్ ప్లాట్ అంటే కొన్ని గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. వాటిని ఏంటంటే ఒకేసారి పేమెంట్ చేయట్లేదు, 25% 50% పేమెంట్ చేస్తారు, మిగతాది 1 year టైం వస్తుంది. ఈ 1 yearలో సేవింగ్స్ నెమ్మదిగా కట్టుకుంటే ప్లాట్ ఓకే అయిపోతుంది. అంటే 2 లక్షలతో కూడా చేయొచ్చు. నా దగ్గర ఒక ఇంతకుముందు కేస్ స్టడీ అంటే 1 lakhతో కూడా పర్సన్ మనకి తీసుకున్నారు లోన్. ఎలా తీసుకున్నారు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్స్, ఇద్దరికి 1,50,000 శాలరీ. వీళ్ళు సరదాగా చూడటానికి వచ్చారు, కానీ కొనాలని ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు ముందే చెప్పారు ఓపెన్గా, మా దగ్గర డబ్బులు లేవు, చూడాలనుకుంటున్నాం కానీ కొనాలని మనసు ఉంది అన్నారు. అయితే ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉందంటే అసలు ఏమీ డబ్బులు లేవండి, సేవింగ్స్ ఏం లేవు, పిల్లలు ఉంటారు కాబట్టి సరిపోతున్నాయి మా అయ్యి అన్నారు. కాకపోతే ఈఎంఐ లాంటివి కట్టుకోగలరా అంటే పర్లేదు, మా ఇద్దరు ఈఎంఐలు కట్టైనా పర్లేదు అన్నారు. నేనేం చెప్పానంటే ఒక ప్లాట్ వాళ్ళకి సెలెక్ట్ చేసి పెట్టా. 202 square yards 30 lakhs అవుతుంది. 1 lakh పేమెంట్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పాం. వాళ్ళకి చెప్పింది ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ 1.5లో వాళ్ళకి ఓన్లీ హౌస్ లోన్ తప్ప ఏది లేదు. నేనేం చెప్పానంటే ఇంకొక లోన్కి యాడ్ చేసా, దాంట్లో ఇద్దరికి సగం యాడ్ చేసినాం. దీని నుంచి ఒక ఇద్దరి నుంచి 15 lakhs నేను తీసుకొచ్చేసి ఒక లోన్ కంప్లీట్ చేశాను. 1 lakh వచ్చేసి వాళ్ళు పే చేశారు, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. 202 square yards కొన్న తర్వాత మనం అన్నట్టుగానే 1 yearలో 3,000 rupees per square yard పెరిగింది. 14 కొన్నారు, 17 అయింది. సో ఆర్ దే సేఫ్ ఆర్ నాట్? ఒక పక్కనేమో రేటు పెరుగుతుంది, ఓకే, ఈఎంఐల్లో కడితే మహా అయితే తెలియకుండానే కట్టుకుంటూ వెళ్ళిపోతాం. దెన్ ఒకనొక ఆ పిల్లలు పెరిగేసాయనికి, అంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు, ప్లాట్ రేట్ పెరుగుతుంది, పిల్లలు పెరుగుతూ ఉంటారు, ప్లాట్ రేట్ పెరుగుతూ ఉంటారు. ఈ ఏరియాలో ఒకనొక టైంలో వాళ్ళు 100% చెప్తున్నాను అదే ప్లాట్ కొనాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు తక్కువ రేట్లో కొనుక్కోగలిగారు. నేనేం చెప్తానంటే ప్లాట్ కొనాలని ఇంట్రెస్ట్ మీకుంటే మమ్మల్ని కాన్సెప్ట్ చేయండి. ఎలా కొనాలి, కొంతమందికి పిఎఫ్లు విత్డ్రా చేసుకుని కూడా కొనుక్కోమని చెప్తాం. పిఎఫ్ ఉంటుంది కదా, పిఎఫ్ తీసుకుని దీంట్లో పెట్టుకోవచ్చు అని కూడా చెప్తాం. సో అట్లా డిఫరెంట్ ఐడియాస్ మేము ఇవ్వగలము. తక్కువ బడ్జెట్ ఉన్న ప్లాట్ ఎవరైనా కొనుక్కోవాలంటే 100% ఒకసారి కన్సల్ట్ అయితే 100% మేము ఫ్రీగానే సజెషన్స్ కూడా చేయగలం. అంటే ల్యాండ్ ఉండడం అని మా టార్గెట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి, ప్రతి మిడిల్ క్లాస్లో పీపుల్కి ల్యాండ్ అనేది కనీసం ఒక్కటైనా ఉండాలి. ఇల్లు ఎలాగ ఉండాలో అలాగే ల్యాండ్ కూడా ఉండాలనేది నాకు. రెడీ అండి ఆర్యన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రశ్నలు ఉన్నాయి, మరొక ఎపిసోడ్తో కలుద్దాం. చాలా సమయం అయిపోయింది ఇప్పుడే. ఓకే, మీ నెంబర్ ఎత్తుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. చాలా మంది మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒకసారి మీ వెబ్సైట్ కానీ మీ వాట్సాప్ నెంబర్ కానీ ఇస్తే చాలా మంది కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా. మీ సజెషన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. మీ కామెంట్స్ కూడా చదివాను కొన్ని, మీరు వేరే ఛానల్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూ. ఒకసారి మీ డీటెయిల్స్ అని చెప్పగలరు? ఓకే, ఆర్యన్ అండి, నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని, అసెట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. ఎవరైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సజెషన్స్ కావాలంటే 100% ఫ్రీ కన్సల్టెన్సీ అనేది టైం బేస్ చేసుకుని 100% చేయగలం. నెంబర్ వచ్చేసి 9391151121. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే సో మా ఎక్స్పర్ట్స్ మీ డీటెయిల్స్ అనేది తెలుసుకుంటారు. 100% నేను పర్సనల్గా మీతో ఒక టీమ్ మీట్లో కానీ లేదంటే జూమ్లో కానీ లేదంటే ఎలా అయినా మీతో కనెక్ట్ అవుతారు 100%. మీకు ఎన్ని డౌట్లు ఉన్నా ఒక రోజు పేపర్ మీద రాసి పెట్టుకుంటే హ్యాపీగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. హ్యాపీ. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ కోసం టైమింగ్ ఏమైనా పెడతారు?
సో ఎన్ఆర్ఐస్ ఒకవేళ ఎవరైనా ఉన్నట్టయితే 100% వాళ్ళు మీకు వీలైన టైం కనుక వాట్సాప్లో మీరు చేయగలిగితే ఆ టైంకి 100% ఒక డేట్లో వీక్లో ఒక రేజ్ కంపల్సరీ మీకోసం స్పెండ్ చేయడం జరుగుతుంది. సో 100% మీకు కావాల్సిన సజెషన్స్ అనేది నేను ఇవ్వగలనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.